చేసినా గాని సారీ అండి. సో, మీకు అసలు మంచి టాపిక్ మిస్ అయిపోయింది రికార్డింగ్. ఓకే. మీకు 3 సపోర్టివ్ రోల్స్ ఉంటాయి. సో, మీరేం చేయాలంటే మీకు టైం ఉన్నప్పుడల్లా ఆ స్కిల్‌ని మీరు నేర్చుకోవాలి. గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, కంటెంట్ ఎడిటింగ్ స్కిల్ అనేది పార్షియల్‌గా నేర్చుకోండి. ఫుల్‌గా అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు రామ్ గారు ఏజెన్సీ పెట్టిన తర్వాత మీరు కంప్లీట్‌గా మీ 3 రోల్స్ కూడా మీరే చేయాలి. నేను చేపిస్తాను మీతో నో ప్రాబ్లమ్. ఓకే. అదే కదా చెప్తున్నది బ్రో. నేను చెప్పేది కూడా అదే కదా! అది మీరే చేయాలని చెప్తున్నా నేను. అది క్యాన్వాలో చేస్తావా? నువ్వు ఫోటోషాప్‌లో చేసుకుంటావా? లేకపోతే నువ్వు ఫోన్‌లో చేసుకుంటావా? ఎక్కడ చేసుకుంటావో నీ ఇష్టం. ఓకేనా? ఇంకోటేందంటే మనము మీకు తెలవదు బేసిక్‌గా ఏమైతదంటే గ్రాఫిక్ డిజైనింగ్ పార్ట్ ఎలా ఉంటాయంటే చాలా డిఫికల్ట్‌గా ఉంటాయి. కాంటెంట్ ఎడిటర్ అంటే ఏం కాదు. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే క్లయింట్‌కి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు క్లయింట్ ఉన్నాడు. మీకు ఒక ఇమేజ్ కాపీ ఇచ్చిండు. మీరు ఇచ్చిందే తీసుకుంటాడు. దానిలో చేంజెస్ ఏమి చెప్పడు. బట్ గ్రాఫిక్ డిజైనింగ్‌లో ఏమంటాడంటే క్లయింట్ నాకు ఆ కలర్ చేంజ్ చెయ్యి. కలర్ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చెయ్యి. అవన్నీ కస్టమైజేషన్ మీరు చేయలేరు. క్యాన్వా అంటే టెంప్లేట్ అన్నట్టు. సింపుల్ ఒక టెంప్లేట్ తీసేసుకొని దానికి టెక్స్ట్ చేంజ్ చేయడం అవి ఇవి ఉంటాయి అంతే. ఓకే. సో, ఇప్పుడు మనం స్టార్ట్ చేసే టాపిక్ కూడా అదే అండి. క్యాన్వా టాపిక్ మనం మీకు బేసిక్స్ చెప్తాను. దానికి రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు ఇస్తాను. యాక్చువల్ మనం ఈ టాపిక్ చెప్పొద్దు. క్యాన్వా టాపిక్ అనేది గ్రాఫిక్ డిజైనింగ్ పార్ట్. కంప్లీట్‌గా గ్రాఫిక్ డిజైనింగ్ పార్ట్. డిజిటల్ మార్కెటింగ్ సంబంధం లేని సబ్జెక్ట్. అదొక సెపరేట్ స్కిల్ అది. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి కదండీ. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ ఉంటది. ప్రొఫైల్ పిక్ మీరు వేరే వాళ్ళకు కాల్ చేసి గ్రాఫిక్ డిజైనర్ కాల్ చేసి ఒక ₹200 ఇచ్చి ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటారా? కవర్ ఇమేజ్ పెట్టుకోలేరు కదా! మన ఓన్ బిజినెస్ అయినా గాని. సో, అందుకే నేనేందంటే ఆ స్కిల్‌ని కొద్దిగా మీతోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. అది క్యాన్వా. ఇది బేసిక్ అండి. మీకు ఫోటోషాప్ ఇలాంటి కొన్ని కొన్ని టూల్స్ ఉంటే మీరు నేర్చుకోవచ్చు. లేకపోతే ఏఐ టూల్స్ కూడా ఉంటే మీరు నేర్చుకోవచ్చు. సో, ఇలాంటివైనా నేర్చుకోవచ్చు. బట్ క్యాన్వా అనేది సింపుల్ కస్టమైజ్ టెంప్లేట్స్ మనకుంటాయి. ఇది మీకు ఈజీగా మీకేమైనా ఐడియా ఉందండి క్యాన్వా గురించి? విజయ్ మీరు కాకుండా మిగతా ఆ! మీకు ఐడియా ఉంది కదా! ఓకే. మీరు విజయ్ మీకు మరి కవర్ ఇమేజ్ పెట్టలేదేంది? స్క్రీన్ షాట్ తీసి వెబ్‌సైట్‌లో స్క్రీన్ షాట్ తీసి కవర్ ఇమేజ్ పెట్టారు లింక్డ్ఇన్‌లో. క్యాన్వా తెలిసినప్పుడు క్యాన్వాలో డిజైన్ చేయొచ్చు కదండీ! ఓకే. మీరు చూసాను. తేజ గారికి కూడా మీరు గైడ్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు సెషన్ ప్రాక్టీస్ కోసం మీరు నలుగురు కలిసి ఒక మళ్ళీ కాల్ తీసుకొని కూడా ఈవినింగ్ టైమింగ్స్‌లో ఎప్పుడైనా ప్రాక్టీస్ సెషన్స్‌లో ఏమైనా పెండింగ్ ఉంటే డిస్కస్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మీరు ఒక ఏజెన్సీని రన్ చేయాలి బ్రో. మీరు నలుగురు కలిసి ఒక కంపెనీ, ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కలిసి చేయాలి. ఇలా నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు టైము పెట్టుకోండి. ఒక 1 అవర్ పెట్టుకోండి డైలీ. ప్రాక్టీస్‌కి అందరూ ఒక్కొక్కరు 1 ½ అవర్ అట్లా పెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ లేకపోతే మీకు రాదండి. 10 డేస్ తర్వాత మీరు మళ్ళీ రికార్డెడ్ వీడియోస్ చూసుకొని అవునా అని చెప్పి మళ్ళీ సర్ప్రైజ్ కావాలి. ఇప్పుడు వచ్చినట్టే ఉంటది. ఇదంతా ఏందంటే ఒక స్టోరీ టెల్లింగ్ లాగా నేను చెప్తానే ఉంటాను. మీరు వింటూనే ఉంటారు. ఓకే. సింపుల్ ఇదేనా అనుకుంటారు. బట్ మీరు ఎగ్జిక్యూషన్ పార్ట్ వచ్చేసరికి మీరు కంప్లీట్‌గా జీరో ఉంటదండి నాలెడ్జ్. అందుకే మా ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఎలా ఉంటదంటే మా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ 1 అవర్ ట్రైనింగ్ ఉంటది. 6 అవర్స్ ప్రాక్టీస్ ఉంటది మా ఆఫీస్‌లో. సో, ఆ 6 అవర్స్ ఆఫీస్ ప్రిమిసెస్‌లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకు మెంటర్స్ ఉంటారు. వాళ్ళకి అక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే బయటికెళ్తారు వాళ్ళు. సో, మీరు ఆన్‌లైన్ ట్రైనింగ్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. కంప్లీట్ ప్రాక్టీస్ అవసరం. సో, నేను ఇంకెక్కువ దాని గురించి డిస్కస్ చేయలేను. ఎందుకంటే ఎవరిది వాళ్ళకి ఓన్‌గా ఉండాలండి. సరే నేను ఎంత చెప్తాను మీకు ఒక ఓన్లీ 10% వరకే మీకు నాలెడ్జ్ ఉంటది. మీరు 90% చేయాలి డిజిటల్ మార్కెటింగ్‌లో. నేను ఒక చిన్న కేస్ స్టడీ ఇస్తే దాన్ని మీరు ఇంకా రీసెర్చ్ చేసుకొని ముందుకెళ్ళిపోవాలి. సో, నో ఇష్యూస్. సరే కాన్వా అండి. ఇప్పుడు మీకు ఐడియా లేని వాళ్ళు ఎవరంటే గౌతమ్ గారికి లేదు, తేజకి లేదు. మిగతా ఇద్దరికి ఉంది. ఇద్దరికున్నా మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనా? డన్. మీకు నేను రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇస్తాను విజయ్. మీకు అందరికీ రికార్డెడ్ క్లాసెస్ నావి కాదు. నేను వేరే ఒక తెలిసిన వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాను. సో, ఆ క్లాసెస్ మీకు ఇస్తాను. దానిలో ఒక 120 క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అవి వినండి. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. నేను ప్రో అండి క్యాన్వాలో. అంటే క్యాన్వా నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు కూడా ఫ్రీలాన్సింగ్ అప్పుడు అవసరం ఉన్నప్పుడు నేర్చుకున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు ఎడిటింగ్ అప్పుడు. ఆ రికార్డెడ్ వీడియోస్ చూస్తే సరిపోతుందండి. మీకు వేరే అవసరం లేదు. ఓకే. సో, గౌతమ్ గారు ఇది క్యాన్వా టూల్ అండి. దీంట్లో ఏందంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఫేస్‌బుక్ కవర్ ఇమేజ్ కావాలి. ఓకే. ఫేస్‌బుక్ ఇక్కడ సెర్చ్ బార్‌లో కవర్ ఇమేజ్ అని మనం టైప్ చేసినామనుకోండి.
సపోజ్ కవర్ ఇమేజ్‌లో ఇంకా మీరు ఈ కీవర్డ్ అనేది మంచిగా ఇవ్వచ్చండి. ఇప్పుడు కవర్ ఇమేజ్ సపోజ్ అంబులెన్స్ సర్వీసెస్ అనుకోండి. లేకపోతే ఏదైనా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనుకుందాం. ట్రైనింగ్ సెంటర్ అనుకుందాం. ఇట్లా మనము ఈ ఇన్పుట్ ఇచ్చినామనుకోండి, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సంబంధించినయి మనకి ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇది ఉంది. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సంబంధించి. ఇవి టెంప్లేట్స్ మాత్రమే ఇవి. ఓకేనా? ఈ టెంప్లేట్స్ మనం ఏం చేసుకోవచ్చంటే కొన్ని ప్రీమియం ఉంటవి. కొన్ని ఫ్రీ ఉంటాయండి దీంట్లో. కస్టమైజ్ టెంప్లేట్. ఓకే. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి వస్తదండి సింపుల్. ఓకే. ఇది మీకు కస్టమైజ్ అండి. అంటే ఆల్రెడీ మనకు వాళ్ళ క్యాన్వా వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెంప్లేట్స్‌లో ఇవి ఇందులో చాలా ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేను స్టార్టింగ్‌లో ఒకటి తీసుకున్నాను. కవర్ ఇమేజ్ సైజ్ కూడా మీకు చూడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అదే సైజ్ మీకు వచ్చేస్తది. ఓకే. కవర్ ఇమేజ్ సైజే వస్తది. సో, ఇవి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇది కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నారండి. ఇది మనం ఇట్లా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇది వస్తది. సింపుల్ కస్టమైజేషన్ ఉంటదండి దీంట్లో. కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఇది దీనికి ఫాంట్ చేంజ్ చేసుకుందాం అనుకున్నారనుకోండి. ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. చూసారా? ఫాంట్ ఇక్కడ చేంజ్ అవుతుంది. యాహ్! మీరు ప్రాక్టీస్ చేయండి. సింపుల్ అండి. వెరీ సింపుల్ ఇది. నాకే వచ్చిందంటే అందరికి వస్తది అది. ఓకే. ఎందుకంటే నేను కొద్దిగా అకాడమిక్స్‌లో డల్ అండి. అందుకే చెప్తున్నా. చూడండి ఇక్కడ. ఇలా. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎలా లాగిన్ అవుతారంటే జీమెయిల్‌తో లాగిన్ అవ్వచ్చు. కాన్వా అని మీరు గూగుల్ సెర్చ్ చేసినప్పుడు. ఇది ఫోన్‌లో కూడా యాప్ అవైలబుల్ ఉంది. చాలా బాగుంటుంది. సో, దీంట్లో లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ లాగిన్ అయిన తర్వాత నాకు జీమెయిల్‌తో లాగిన్ అయ్యాను. జ్యోతి అంటే మా సిస్టర్ పేరండి. అందుకే సెంటిమెంట్‌తో ఎప్పుడు నా అన్నిటికి మా సిస్టర్ పేరే ఉంటది. డన్. సో, ఇది అండి కాన్వా గురించి మీకు బేసిక్స్ అంటే వెరీ బేసిక్ చెప్పాను. బట్ మీకు క్లాసెస్ కూడా నేను ఇస్తాను. ఒక్క నిమిషం మీరు. ఇప్పుడే పంపిస్తాను లింక్. నేను మర్చిపోతాను మళ్ళీ. ఓకే. ఇది కాన్వా క్లాసెస్ డిజిటల్ స్కాలర్ అని. ఓకే అండి. సో, ఇది మీరు లాగిన్ అవ్వచ్చు. మీకు లాగిన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇది లాగిన్ లింక్. లింక్లో చూపిస్తాను. ఓకే. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్. యాక్చువల్‌గా నాది ఈమెయిల్ అడ్రస్ అంటే ఇంతకుముందు మీరు ఇక్కడ చూపించాను కదా! ఈమెయిల్ అడ్రస్ అండి. ఈమెయిల్ అడ్రస్ ప్లస్ పాస్వర్డ్ ఇది. ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ అవ్వచ్చు డైరెక్ట్. రామకృష్ణ గారు. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా సార్? వాయిస్. ఓకే. ఓకే. సో, ఇవి కాన్వా క్లాసెస్ అండి మీకు. ఓకే. దీంట్లో కంప్లీట్‌గా 120 క్లాసెస్ ఉంటాయి. ఇది సెపరేట్ స్కిల్ ఇది. నేను మీకు దీంట్లో మీకు షేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 10 క్లాసెస్ వేరే వాళ్ళ స్టూడెంట్స్ విన్నట్టున్నారు. మీరు ఈ క్లాసెస్ విని మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకేనా? ఇది సెపరేట్ స్కిల్ ఇది. ఇది డిజిటల్ మార్కెటింగ్‌లో యాడ్ ఆన్ అవ్వదు. బట్ నేను మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మీరే ఇప్పుడు ఆల్ ఇన్ వన్ లాగా మీరు ఉండాలి. మీరు ఏజెన్సీలో మీరు డిజైన్ చేయాలంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు.
మీ నలుగురికి స్కిల్ అనేది రావాలి. ఓకేనా? అర్థమైందండి అందరికీ? ఓకే. మీరు ఎవ్రీ డే ఇది 1 అవర్ క్లాసేనండి మీరు. ఓకే. నా క్లాస్ కాకుండా ఇది ఒక 1 అవర్ క్లాస్ మీకు సపరేట్‌గా వినండి. చాలా మంచి స్కోప్ అండి. ఫ్రీలాన్సింగ్‌లో మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు ఏజెన్సీలో ఉన్నప్పుడు కూడా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే. సింపుల్‌గా మీరు ఒక క్లయింట్‌కి కంప్లీట్‌గా ఎస్ఎంఓ చేయొచ్చు. ఇప్పుడు ఇక చేయొచ్చా? మీకు నమ్మకం వస్తే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. క్లాసెస్ వినక ముందే నమ్మకం వస్తే హ్యాపీ. డన్. మీ టాస్క్ ఏంటంటే ఒక టాస్క్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకున్న క్లయింట్‌కి ఎవ్రీడే ఒక డిజైన్ నాకు ఇవ్వండి. ఈ క్లాసెస్ వింటారు కదా మీరు. క్లాసెస్ విన్న తర్వాత ఒక డిజైన్ ఇవ్వండి. అది ఎంత ఏ స్టాండర్డ్‌లో ఉన్నా నాకు ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మీరు ఒక 10 డిజైన్స్ చేస్తే మీకు దాంట్లో టూల్స్ అర్థమైపోతాయి. అర్థమైపోయిన తర్వాత మీరు స్టాండర్డ్స్ అనేది మీకు తెలిసిపోతుందండి దాంట్లో. ఓకేనా? మీ డిజైన్స్‌కి ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీడ్‌లో మీరు స్క్రోల్ చేస్తా ఉంటారు కదా! వాళ్ళ డిజైన్స్‌కి అర్థమైపోతాయి. వాళ్ళ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఫాంట్ ఎలా యూజ్ చేస్తున్నారు? వాళ్ళ టెక్స్ట్ టెక్స్ట్ సైజ్ ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. క్లాసెస్ వినుడు కాదు. మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ చేస్తున్నారు నాకు ఎట్లా తెలుస్తుంది అంటే మీరు ఎవ్రీడే ఒక ఇమేజ్ నాకు గ్రూప్‌లో నాకు పోస్ట్ చేయండి. అది కవర్ ఇమేజ్ కావచ్చు, ప్రొఫైల్ పిక్ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ఏదో ఒకటి. ఓకేనా? అంతే. సో ఇక్కడ మీకు ఈ వీళ్ళతో ప్రాబ్లం ఉందండి ఇప్పుడు మీకు? మీరు ఏజెన్సీ ఒకవేళ ఇప్పుడు ఇమీడియట్‌గా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ వస్తే వీళ్ళతో మీకు ఏం ప్రాబ్లం ఉండదు. గ్రాఫిక్ డిజైనర్ అయినా, వీడియో ఎడిటర్ అయినా. ఓకే. డన్. ఇప్పుడు మనకేంటంటే కాంటెంట్ రైటర్ గురించి మనము ఈ పార్ట్ కూడా మనం సార్ట్ అవుట్ చేయాలి. ఓకేనా? సో కాంటెంట్ రైటర్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది? ఓకే. ఎక్కడ యూజ్ అవుతుంది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఎస్ఎంఓలో కాంటెంట్ రైటర్ ఎక్కడ యూజ్ అవుతుంది మీకు? ఇక్కడ చెప్పండి జ్యోతి గారు. ఐమ్ వెయిటింగ్. యా పోస్ట్ చేసేటప్పుడు. మ్, ఓకే. ఓకే. నైస్ అండి. మీకు ఐడియా ఉంది. ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందా? గౌతమ్ గారు చెప్పండి. మీకు ఏమైనా ఐడియా ఉందా? కాంటెంట్ రైటర్ అనేది రోల్ అనేది ఎక్కడ మీకు ఎక్కడ యూజ్ చేసి అంటే ఎక్కడ వాళ్ళ రోల్ అనేది అవసరం అనేది తెలియాలి మీకు. ఓకేనా? ఐడియా ఉందండి? హ్మ్. ఓకేనా? రైట్. కరెక్ట్ అండి. నేను దాన్ని కొద్దిగా మోడిఫై చేసి చెప్తాను మీరు చెప్పిన దాన్ని. ఓకే. ఒక పో అదే గదా! అదే. వీళ్ళందరూ చెప్పింది కూడా అదే. మీరు చెప్పింది ఒకటి, వీళ్ళు చెప్పింది వేరే వేరే కాదు. జ్యోతి గారు వీళ్ళందరూ చెప్పింది అదే. నేను దాన్ని కొద్దిగా ఒక ఫార్మాట్లో చెప్తానండి. అంటే ఇప్పుడు మనము డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి మన దగ్గర ఒక క్లయింట్ వచ్చినప్పుడు మనం కాంటెంట్ రైటర్ రోల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం 10,000 వాళ్ళకు 15,000, 20,000 అయినా ఎంత కొటేషన్ ఇచ్చినా కానీ సార్ దీంట్లో ఎస్ఎంఓ అనే మీరు స్కోప్ తీసుకునేటప్పుడు దీంట్లో ఏమేమి రోల్స్ ఉంటే మీరు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ మీలాగని ఇప్పుడు మీరు ఇప్పటి వరకు నేను చెప్పేంత వరకు మీకు తెలియదు డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఎంఓ దాంట్లో మీరు ఒక్కరు మాత్రమే చేయగలుగుతారని మీరు అనుకున్నారు బేసిక్గా. బట్ దీంట్లో 3 రోల్స్ ఉంటాయని మీకు తెలిసింది ఇప్పుడు. సో క్లయింట్ కూడా తెలియాలి. ఎందుకంటే ఒక రోల్ ఉంటే వాళ్ళు ఎంత పే చేస్తారు? ఒక 10,000 పే చేస్తారు. సార్ దీంట్లో ఒక 5 రోల్స్ ఉంటాయి సార్. లేకుంటే 4 రోల్స్ ఉంటాయి. ఈ ఈ రోల్స్‌కి ప్రతి ఒక్కరికి మేము పే చేయాలి. సో కొటేషన్ అనేది మీరు 10,000 ఇస్తే మాకు వర్కౌట్ అవ్వదు సార్ అని చెప్పి మనం కొటేషన్ అనేది పెంచుకోవచ్చు. యాస్ ఎ ఫ్రీలాన్సర్ అయినా మీరు మీరు మీ ఓన్ బిజినెస్ అంటే ఇప్పుడు రామ్ గారు క్రియేట్ చేసే బిజినెస్ అయినా కానీ. ఓకే. సో అందుకే నేను చెప్తున్నా. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి అయితే మీకు తెలిసింది. క్యాన్వాలో మీరు చేయొచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్ గురించి మీరు చేయొచ్చు. వాళ్ళ రోల్స్ ఏంటి అంటే సింపుల్‌గా డిజిటల్ మార్కెటర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది పోస్టర్ ఉందనుకుందాం. ఈ పోస్టర్‌లో డిజైన్ చేయాల్సింది ఎవరు? సరే ఇది చిన్నగానే ఉంది కాబట్టి గుండుది మనకు ఇది ఉందనుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ పైన డిజిటల్ సెన్స్ సొల్యూషన్స్ నెంబర్ 1 ఇన్‌స్టిట్యూట్ అనేది ఇదంతా మీరు ఎవరు గ్రాఫిక్ డిజైనర్ చేయాలి. ఓకే. సో కంటెంట్ రైటర్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఇక్కడ టెక్స్ట్. ఈ ఎంగేజింగ్ టెక్స్ట్ ఇవ్వడము, ఈ ఇమేజ్ మీద ఉన్న టెక్స్ట్ ఇవ్వడం. ఇమేజ్ మీద ఉన్న టెక్స్ట్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా! గెట్ హై క్వాలిటీ లీడ్స్ అనేది. ఇది కూడా కాంటెంట్ రైటరే మనకి ఇవ్వాలి. ఓకే. దాన్ని సింపుల్‌గా మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. మీకు అర్థం అవ్వలేదు. నాకు అర్థమైంది. సో ఒక ఒక పోస్ట్‌ని మనము చిన్నగా ఇలా దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకుందాం. ఒక పోస్ట్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. పోస్ట్ అంటే ఏమేమి ఉంటాయని ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్, లింక్స్ ఇవన్నీ ఉంటాయి అనుకున్నాం. ఓకే. ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇమేజ్‌ని ఇంకా మనం ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేద్దాం. ఇమేజ్ గురించైనా. ఇమేజ్, వీడియో సేమ్ అండి. ఓకేనా? వీడియో అంటే డ్యూరేషన్ ఉంటది. ఇమేజ్ అంటే స్టాటిక్ ఉంటది. సో, ఇమేజ్ తీసుకుందాం. ఇమేజ్‌లో ఏమేమి ఉంటాయి? మీకేమన్నా ఐడియా ఉందా?
ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉందనుకుందాం. ఈ ఇమేజ్‌లో ఏమేమి ఉన్నాయి దీంట్లో? ఒకటి ఇమేజ్‌లో ఇమేజ్ టెక్స్ట్ ఉందండి. అగ్రీయా కాదా? ఇమేజ్ టెక్స్ట్ ఉందా లేదా? దీని మీద ఉన్న టెక్స్ట్ అంతా ఇమేజ్ టెక్స్ట్ అంటాం. ఇమేజ్ కాపీ అంటాం దాన్ని. ఓకే. తర్వాత ఏముంది? యాహ్! ఇమేజ్ కింద డిస్క్రిప్షన్ ఉంటదండి. ఇదంతా డిస్క్రిప్షన్. అంతే కదా! ఇమేజ్ కింద డిస్క్రిప్షన్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే పోస్ట్ డిస్క్రిప్షన్ అంటాం. ఒక ఇమేజ్ అయినా వీడియో అయినా మనకు పోస్ట్ అవ్వాలంటే ఇవి రెండు కావాలి కంపల్సరీ. సరే ఇమేజ్ కాపీ అనుకుందాం, లేకుంటే వీడియో కాపీ అనుకుందాం. రెండు సేమే. పోస్ట్ డిస్క్రిప్షన్ అయితే అన్నిటికి సేమే. ఇమేజ్కైనా వీడియోకైనా సేమ్ ఉంటుంది. అర్థమైందా లేదా? ఈ సెక్షన్ అర్థమైందా లేదా మీకు? అంటే ఎగ్జాక్ట్లీ అంతే అండి. నా గోల్ కూడా అదే, నేను మీకు కన్వే చేసేది కూడా అదే. పోస్ట్ డిస్క్రిప్షన్ అయినా ఇమేజ్ మీద ఉన్న టెక్స్ట్ అని ఇవ్వాల్సింది ఎవరు? కాంటెంట్ రైటర్ మాత్రమే ఇవ్వాలి. అర్థమైందండి? విజయ్కి అర్థం కాలేదా? యా. సో దాన్ని ఏమంటామంటే మనము ఇప్పటి నుండి మీరు ఇమేజ్ మీద ఉన్న టెక్స్ట్ను ఏమనాలంటే యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ మీరు ఏమనాలంటే ఇమేజ్ మీద ఉన్న టెక్స్ట్ను ఇమేజ్ కాపీ అనాలి. ఓకే, క్లియర్? ఇమేజ్ టెక్స్ట్ అని మీరు వర్డ్ అనేది వాడద్దు. మీకు అర్థం కావాలని చెప్పి నేను చెప్పాను. ఇమేజ్ కాపీ, ఇమేజ్ మీద ఉన్న కాపీని మనం ఇమేజ్ కాపీ అంటాం. అది దీన్ని ఎవరు ఇవ్వాలి? కాంటెంట్ రైటర్ ఇవ్వాలి. ఓకే, డన్. సో పోస్ట్ డిస్క్రిప్షన్ టెక్స్ట్ కంప్లీట్ టెక్స్ట్ కాబట్టి దీన్ని ఎవరు ఇవ్వాలి? కాంటెంట్ రైటర్ ఇవ్వాలి. సో మనం ఈ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇవి రెండు మీరే ఇచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను. ఈరోజు ఎండ్ ఆఫ్ ది క్లాస్ వరకు మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ పోస్ట్ కాపీ కింద ఉన్న కాపీ మీరే ఇవ్వాలి, ఇమేజ్ మీద ఉన్న ఇమేజ్ కాపీ కూడా మీరు ఇవ్వాలి, పోస్ట్ డిస్క్రిప్షన్ కూడా మీరే ఇవ్వాలి. ఓకే, అలా మనం ఇవాళ అదే ఆబ్జెక్టివ్ పెట్టుకొని క్లాస్ అనేది కంటిన్యూ చేద్దాం. ఓకే, క్లియర్? సో నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు 1 సెకండ్. ఓకే, నా డౌట్ ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్స్ మీరు రాసుకున్నారా లేదా అని డౌట్ వచ్చింది. ఇప్పటివరకు నేను ఏమైనా టాపిక్స్ చెప్పాను, కొద్దిగా జ్యోతి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తారా? టాపిక్స్ చెప్పండి అంతే నాకు. వాట్ వి కవర్డ్ అండి. ఓకే, ఓకే అండి. ఓకే, ఓకే, ఓకే. నేను సింపుల్గా ఏమని చెప్తున్నా అంటే హెడ్డింగ్ ఒకటి ఏమని పెట్టుకోమని అంటే మన డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఎంఓ చేయాలంటే ఎన్ని రోల్స్ అవసరం ఉంది అని చెప్పి ఒకటి చెప్పాను. ఆ రోల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ రోల్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. అది కంప్లీట్ అయిపోయింది. మనం క్యాన్వా టూల్ యూజ్ చేసుకొని చేస్తున్నాం. సో అది ఓకే. ప్రో లెవెల్లో కాకుండా మీడియం లెవెల్లో అయినా కానీ మనం చేయవచ్చు. దానికి మీకు క్లాసెస్ కూడా నేను ఇచ్చాను. దట్ ఈస్ ఫైన్. అది సార్ట్అవుట్ అయిపోయింది. సో నెక్స్ట్ సార్ట్అవుట్ చేయాల్సిన రోల్ ఏంటి? కాంటెంట్ రైటర్ రోల్ అనేది మనం సార్ట్అవుట్ చేస్తున్నాం. ఓకే, సో అక్కడికి మనం దాన్ని ఆపేస్తున్నాం. అంటే కాంటెంట్ రైటర్ రోల్ ఎలా సార్ట్అవుట్ చేయాలని మనము ఇంకో ఫర్దర్గా మనం గోయింగ్ ఫార్వర్డ్ డిస్కస్ చేద్దాం. సో అంతకుముందు మనం ఒకటి ఏం చేయాలంటే ప్రాజెక్ట్ స్కోప్ అనేది మనం ఒక టాపిక్ నేర్చుకోవాలి. హెడ్డింగ్ పెట్టుకోండి. డబుల్ స్టార్స్, త్రిబుల్ స్టార్స్, ఎన్ని స్టార్స్ అంటే అన్ని స్టార్స్ పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రాజెక్ట్ స్కోప్. నేను మళ్ళీ మీకు ఒకసారి టైప్ కూడా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్కోప్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, కాంటెంట్ రైటర్ ఎందుకు స్కిప్ చేసినాం అంటే స్కిప్ చేయడం ఏం లేదండి. ఈ కాంటెంట్ రైటర్ రోల్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. ప్రాజెక్ట్ స్కోప్ అనే టాపిక్లో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లేకపోతే ఎస్ఎంఓ అనేది లేదు. దీన్ని రెడ్ స్టార్లో పెట్టలేము. ఎంత పెట్టేద్దాం. కలర్ ఓకేనా? రైట్. ఓకే, దీనిలో మీకు ఒక కేస్ స్టడీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేస్ 1 అని పెడుతున్నా. కేస్ 1 ఏంటంటే మీరు మీరందరూ కలిసి ఏజెన్సీలో కూర్చున్నారు. క్లయింట్ వచ్చారు. క్లయింట్ వచ్చి ఆ, అప్పుడు సరే గౌతమ్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. గౌతమ్ గారు లీడ్ చేస్తున్నారు అనుకుందాం మీ టీంని. ఏమన్నారంటే ఆ, నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి, నేను ఎస్ఎంఓ చేద్దాం అనుకుంటున్నాను. మీరు సరే అదొకటి అయిపోయింది అనుకున్నా. కేస్ 1 ఏంటంటే ఒకరు వచ్చి 10,000 ఇస్తా అన్నారు, మీకు ఎస్ఎంఓ చేయమని అన్నారు. ఓకే, కేస్ 2 ఏంటంటే
ఇంకో పర్సన్ వచ్చారు, 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చారు. సో ఇప్పుడు 10,000 ఇచ్చిన వాళ్ళు, 20,000 ఇచ్చిన వాళ్ళు ఇద్దరికి సేమ్ వర్క్ ఉంటుందా? ఎస్ఎంఓ సేమ్ వర్క్ మీరు అవుట్పుట్ ఇస్తారా? అవుట్పుట్ అనేది ఎలా ఇవ్వాలి, అసలు ప్రాజెక్ట్ అనేది స్కోప్ అనేది ఎలా మనం రెడీ చేసుకోవాలనేది ఇంటెన్షన్. ఇప్పుడు మన గోల్ కూడా అదే. ప్రాజెక్ట్ స్కోప్ అనేది డిస్కస్ చేసేది. ఒకవేళ 10,000 ఇచ్చారు, ఇంకోళ్ళు 20,000 ఇచ్చారు, ఇద్దరికి సేమ్ వర్క్స్ చేస్తారా మీరు? చేస్తారండి? ఓకే. క్వాలిటీ మిస్ అవుతుందా అండి? క్వాంటిటీ కూడా మిస్ అవుతుందా? సేమ్ ఉంటుందా? సరే క్వాలిటీ అన్నారు మీరు. క్వాలిటీ ఈసారి 10,000 ఇచ్చిన వాళ్ళకి క్వాలిటీ ఇస్తున్నారు, 20,000 ఇచ్చిన వాళ్ళకి క్వాలిటీ ఇస్తున్నారు. అది కరెక్టేనా? హ్మ్. అదే వర్క్‌ని ఇప్పుడు ఎలా మనం చేయాలంటే, మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీరు మాత్రమే డిసైడ్ చేయాలండి. ఆ వర్క్ ఎంత చేయాలండి అనేది. ఓకే. దాన్ని మనం ప్రాజెక్ట్ స్కోప్ అంటాం. మీ ప్రాజెక్ట్ స్కోప్ ఎంత? స్కోప్ ఎంత అంటే 10,000 అనుకోండి. ఒక వర్క్ ఇవ్వాలి. 20,000 అనుకోండి ఒక వర్క్‌కి. క్వాలిటీ మాత్రం కాదండి. క్వాలిటీ అనేది స్టాండర్డ్స్ అండి మనకు. మన ఏజెన్సీకి స్టాండర్డ్ ఏందంటే క్వాలిటీ. ఓకేనా? మీరు ఇప్పుడు సపోజ్ 10,000 ఇచ్చారనుకోండి. వాళ్ళకి 10 పోస్టులు చేశారనుకోండి. అదే స్టాండర్డ్స్‌లో ఉండాలి. 20,000 ఇచ్చిర్రనుకోండి. 20 పోస్టింగ్ చేశారు. అదే స్టాండర్డ్స్‌లో ఉండాలి. ఒక్క పోస్టింగ్ మీరు చేసినా గానీ స్టాండర్డ్స్ అనేది మిస్ అవ్వద్దు. బట్ ఎక్కడ మనకు డిఫరెన్స్ వస్తదంటే, మనీ మనకు పేమెంట్ చేసిన వాళ్ళ దాంట్లో 20,000 ఇచ్చిన వాళ్ళకు క్వాంటిటీ అనేది ఒకటుంటది. 10,000 ఇచ్చిన వాళ్ళకు క్వాంటిటీ అనేది ఒకటుంటది. ఓకే. సో, దాన్ని మనం ప్రాజెక్ట్ స్కోప్ అంటాం. ఏమంటాం? ప్రాజెక్ట్ స్కోప్ అంటాం. ఓకే. ప్రాజెక్ట్ స్కోప్ అనేది దేని బేస్ మీద మనం చేంజ్ అయితా ఉంటది? బేస్డ్ ఆన్ బడ్జెట్. క్లయింట్ బడ్జెట్. క్లయింట్ సర్వీస్ చార్జెస్. అదే కదండీ! ఇప్పుడు ఇది 20,000, 10,000 అంటే ఏందంటే ఇది క్లయింట్ బడ్జెట్ అంటాం. క్లియర్ అండి? అర్థమైందా? అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. యెప్. వెరీ గుడ్. విజయ్ మీకు డౌట్ ఉంటే అడగండి. నో ప్రాబ్లమ్. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు ఈ ప్రాజెక్ట్ స్కోప్ గురించి మీరే ఇప్పుడు ఎట్లా అంటే ఒక 20,000 ఇచ్చిన వాళ్ళకి మీరే వర్క్స్ మొత్తం రాయాలండి. ఎంత వర్క్స్ ఇస్తున్నామో వాళ్ళకి స్కోప్ ఇవ్వాలి. నేను వీక్లీ ఇన్ని పోస్టింగ్స్ చేస్తాను. ఎస్ఎంఓ అంటే ఏంటంటే కంప్లీట్‌గా పోస్టింగ్సే. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ప్రాజెక్ట్ స్కోప్ అనేది ఎలా కౌంట్ చేస్తామంటే మనము వీక్లీ స్కోప్ అంటామండి. ఇంకోటి మంత్లీ స్కోప్ అంటాం. సో నేను మంత్లీ మీకు రికమెండ్ చేయను. మంత్లీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటే ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఏజెన్సీలో ఫాలో అయ్యేది వీక్లీ స్కోప్. మంత్లీ స్కోప్ వేరే ఏజెన్సీలో ఫాలో అవుతారు. అది వరస్ట్ స్ట్రాటజీ. సో నేను అది మీకు చెప్పాను. వీక్లీ స్కోప్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 10,000 ఇచ్చిన వాళ్ళకి వీక్లీ ఒక 2 పోస్టింగ్స్ చేస్తున్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్ మంత్లీ ఎన్ని పోస్టింగ్స్ అయిపోతాయి వాళ్ళకి చెప్పండి? వీక్లీ 2 పోస్టింగ్స్ అనుకుందాం. ఎస్ఎంఓ అంటే పోస్టింగ్ అమ్మో! ఏ అలగడతాం అండి. ఏ మ్యాథమెటిక్స్ మీరు చదివింది? వీక్లీ 2 అంటే 4 ఇంటూ 2 8 అవుతాయి కానీ 12 ఎట్లా అవుతాయి బ్రో? విజయ్ గారు మరి 12 ఎట్లా చెప్పారు మీరు? అంటే క్లయింట్కి 4 పోస్టులు ఎక్కువ ఇస్తారేంది మీరు? లాస్ అవుతారా? హ్మ్? తేజ చెప్పండి. వీక్లీ 2 పోస్టింగ్స్ నేను అనుకున్నాను. మంత్లీ పోస్టింగ్స్ ఎన్ని అవుతాయి చెప్పండి? ఎస్ఎం 8 అవుతాయి. ఓకే. క్లియర్గా అర్థమైందా? డన్. విజయ్ మీకు కూడా అర్థమైందా? ఓకే. మీరు ఎక్కడ బయట ఉండి క్లాస్ వింటున్నారా? లోపల ఇంట్లో వింటున్నారా క్లాస్? ఓకే. ఓకే. ఫోకస్ అంతా క్లాస్ మీద పెట్టండి ప్లీజ్. ఓకే. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి క్లాస్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎంఓలో స్కోప్ గురించి మీరు క్లియర్గా మీకు ఐడియా వస్తే మిగతా మాడ్యూల్స్ అన్నిటికీ కూడా మీరు స్కోప్ రాసి ఇవ్వచ్చు. ఇప్పుడు క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు నేను 20,000 పెడితే నాకు ఏమి ఇస్తారు అంటే మీరు బేసిక్ స్కోప్ ఇస్తాను సార్ మీకు. 20,000 అంటే దీంట్లో 3 రోల్స్ ఉంటుంది. గ్రాఫిక్ డిజైనర్, కాంటెంట్ ఎడిటర్ అందరికీ మేము పే చేయాలి. సో మీకు వీక్లీ 3 పోస్టింగ్స్ మేము ఇస్తాం. వీక్లీ 3 పోస్టింగ్స్ అంటే మంత్లీ 12 పోస్టింగ్స్ అవుతాయి. ఓకే. ఇలా మనము స్కోప్ను కౌంట్ చేయాలి. ఇలా మనం వర్క్ చేయాలి వాళ్ళ క్లయింట్స్కి. ఎలా వర్క్ చేయాలి? బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ స్కోప్. ఓకే. ప్రాజెక్ట్ స్కోప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో నేను మీకు ఈ బడ్జెట్స్ నేను ఇస్తానండి. బేసిక్గా మనము వీక్లీ స్కోప్ 2 ఉన్నది అనుకోండి. టూ స్కోప్ ఉందనుకోండి. నేను స్కోప్ అనండి, ఇంకా మీరు ఇంకా పోస్టింగ్స్ అనకండి. వీక్లీ 2 స్కోప్ ఎంత అంటే వీక్లీ 2. ఓకే. 2 ఉంటే మనం బేసిక్ ఎంత ఇవ్వచ్చు అంటే కొటేషన్ 8,000 ఇవ్వచ్చు. స్టాండర్డ్ కొటేషన్
త్రీ స్కోప్ ఉందనుకోండి, 10,000 ఇవ్వచ్చు. వీక్లీ 5 స్కోప్ ఉందనుకోండి, 15,000 ఇవ్వచ్చు. ఇలా మనము స్కోప్ అనేది ఇవ్వచ్చు. డిపెండ్స్ అండి. ఇప్పుడు మన దగ్గర మీరు కాంటెంట్ రైటర్ అనుకోండి, ఈ స్కోప్ వర్కౌట్ అవుతుంది. మీరే గ్రాఫిక్ డిజైనర్ అనుకోండి, ఈ స్కోప్ వర్కౌట్ అవుతుంది. అంతే కదా. ఇన్ కేస్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు 8,000 అనుకో, దీంట్లో ఒక 3 రోల్స్ ఉంటాయి కదా. ఈ 3 రోల్స్ ఉన్నప్పుడు దీని బడ్జెట్ అనేది పెరుగుతుంది. బట్ ఎస్ఎంఓ స్కోప్ అయితే బేసిక్ ఇంతే అండి. మేము కూడా ఇంతే స్కోప్ తీసుకుంటాం. ఓకేనా. 1 డేలో మేము 12 పోస్టింగ్ చేస్తాం కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. సో మీ ఉంటుంది. మంచి క్వశ్చన్ అడిగారు. బుక్ రివర్స్లో పెట్టి రాసుకోండి మీరు. చాలా మంచి క్వశ్చన్ అండి. క్లయింట్ అప్పుడప్పుడు ఏమని అడుగుతారంటే, నాకు స్కోప్తో సంబంధం లేదు, నాకు డైలీ ఒక పోస్ట్ కావాలి. డైలీ ఒక పోస్ట్ అంటే మంత్లీ ఎన్ని పోస్టింగ్స్ అని మీరు క్లయింట్ ఏమైనా చెప్పండి అండి. మీరు కౌంట్ చేసుకోవాల్సింది ఏంటంటే మంత్లీ వీక్లీ మీరు మీరు మీ సైడ్ కౌంట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు విజయ్ అన్నట్టు నాకు డైలీ ఒక పోస్ట్ కావాలనుకున్నారు అనుకో, 30 పోస్టింగ్స్ అయితే మీరు 2 పోస్టింగ్స్కి ఎంత తీసుకుంటున్నారు? సరే, ఇప్పుడు 5 పోస్టింగ్స్ 10,000 తీసుకుంటున్నారు. ఓకే. వీక్లీ 5 అయితే 10,000, 15,000 తీసుకుంటున్నారు. 15 × 4 ఎంత అవుతుంది? అంతే. సో అలా అంతే. మీరు మీరు కొటేషన్ అనేది మీ సైడ్ అండి. ఇప్పుడు ఎందుకంటే మీ టీం బట్టి మీరు డబ్బులు, మీరు ఎంతమందికి పే చేయాలి, మీకు ఎంత మిగులుతుంది, అంతే ఇంకా దీంట్లో. ఓకేనా. అంటే మీరు ఎంప్లాయీ ఉన్నప్పుడు కాదు చెప్తున్నా. ఎంప్లాయీ ఉన్నప్పుడు 10, 15 ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు దాంట్లో మార్జిన్స్ అనేది ఎక్కువనే ఉంటాయి. బట్ సింగిల్ ప్రాజెక్ట్ ఫ్రీలాన్సర్గా ఉన్నప్పుడు ఇలా మాత్రమే కౌంట్ చేసుకోవాలి మీరు. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎక్కడి వరకు వచ్చారంటే లాస్ట్ 3 డేస్లో మీరు ఒక ప్రాజెక్ట్ స్కోప్ డిసైడ్ చేసేంత వరకు మీరు నేర్చుకున్నారు ఇప్పటివరకు. సరే, ప్రాజెక్ట్ చేయడం అనేది సెకండరీ. బట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎన్ని రోల్స్ ఉంటాయో తెలిసిపోయింది, ప్రాజెక్ట్స్ ఎలా చేయడం తెలిసిపోయింది, క్రియేట్ చేయడం ఎలానో తెలిసిపోయింది పేజెస్ అన్ని. సో నెక్స్ట్ మీకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం నేర్చుకోవాలి, అంతే. అంతే కదండి. సరే, ఓకే అంటే మీరు ఒకసారి రేజ్ చేసుకో, మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తే హ్యాండ్ రేజ్ చేయండి. Hmm. అవునండి. వావ్. నో అండి. మీరు ఇవన్నీ రాసుకుంటూ బుక్ రాయొచ్చండి. మీరు ఈ మంచి మంచి డౌట్స్ అడుగుతున్నారు. మీకు అర్థం అవ్వట్లేదు ఈ డౌట్స్. అందుకే నేను బుక్ రివర్స్ అయిపోయాను. ఎందుకంటున్నానంటే నా బ్లాగ్‌లో మీ పోస్టింగ్స్ ఇప్పుడు మీరు చెప్పిన డౌట్స్ అన్ని నేను రాసుకుంటాను. నా బ్లాగ్, నా వెబ్‌సైట్‌లో, ట్రైనింగ్ వెబ్‌సైట్‌లో రాసుకుంటాను. ఇవన్నీ మిత్స్ అండి. చాలా మందికి అపోహలు ఇవన్నీ. మీరు అడిగిన క్వెషన్, విజయ్ అడిగిన క్వెషన్ చాలా వాలిడ్ క్వెషన్. గౌతమ్ గారు ఎండ్ ఆఫ్ ది సెషన్ మీరు 2 క్వెషన్స్ అడిగారు. మీరు క్వెషన్, తేజ క్వెషన్ అడిగారు. ఓకేనా. పోస్టింగ్స్ అన్ని రిపీట్ ఉండేవండి. ఇప్పుడు ఒక ఒక క్లయింట్ తీసుకుందాం మనం. ఇది రిహాబ్ రూట్ అని ఒక క్లయింట్ తీసుకుందామండి. మా క్లయింట్ కొన్ని చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఈ క్లయింట్ అనుకుందాం, ఇది మా క్లయింట్ అనుకుందాం. మా క్లయింటే. ఇవన్నీ రిపీటెడ్గా రాలేదు దీంట్లో. ఒక్క పోస్టర్ కూడా రిపీట్ కాలేదు దీంట్లో. కానీ కాంటెంట్ అంతా డిఫరెంట్ అండి, అంత కాన్సెప్ట్ అన్ని డిఫరెంట్. ఓకే. డౌట్ క్లియర్ అయిందా మీకు? డౌట్ క్లియర్ అయిన తర్వాత ఒకసారి హ్యాండ్ రైజ్. సో స్కోప్ కూడా అర్థమైపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కాంటెంట్ రైటర్ని ఫిల్టర్ చేద్దామని అనుకున్నాం కదా ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు. సో ఇప్పుడు అదే ప్లాన్ మీద ఉందాం. ప్రాజెక్ట్ స్కోప్ ఎందుకు చెప్పానంటే మీరు కాంటెంట్ రైటర్ని ఎలా ఫిల్టర్ చేయాలని అనేది దాంట్లో ఒక మెయిన్ కీ రోల్ ప్రాజెక్ట్ స్కోప్ అనేది ఉంటుంది. సో దాని గురించి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రాజెక్ట్ స్కోప్ ఎలా మనము డిజైన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రాసుకోండి, ఒక చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు 10 ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు, లేకుంటే కేస్ 3 అండి ఇది. ఇక్కడ రాస్తాం. కేస్ స్టడీ 3 ఇది. డన్. సో నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రాజెక్ట్స్ మీకు వచ్చినాయి. ఆ, మీ ప్రాజెక్ట్ లీడర్ జ్యోతి గారు అనుకుందాం. జ్యోతి గారు మీకు అందరికీ ప్రాజెక్ట్స్ ఇచ్చారు. తేజకు 10 ప్రాజెక్ట్స్ ఇచ్చాడు, గౌతమ్ గారికి 10 ప్రాజెక్ట్స్ ఇచ్చారు, విజయ్కి 10 ప్రాజెక్ట్స్ ఇచ్చారు. ఏం ప్రాజెక్ట్స్ ఇచ్చారు? ఎస్ఎంఓ ప్రాజెక్ట్స్ ఇచ్చారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 10 ప్రాజెక్ట్స్కి మీకు ఎంత టైం పడుతుంది అంటే, మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ ఎస్ఎంఓ కాదండి, గుర్తుపెట్టుకోండి. మీకు 10 ప్రాజెక్ట్స్ ఎస్ఎంఓ ప్రాజెక్ట్స్ మాత్రమే ఇచ్చారు. మళ్ళీ
ఎస్ఈఓ ప్రాజెక్ట్స్ ఇస్తారు, ఎస్ఎంఎం ప్రాజెక్ట్స్ ఇస్తారు, ఎస్సీఎం ప్రాజెక్ట్స్ కూడా ఇస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే డిజిటల్ మార్కెటర్ ఒక 1 డేలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అనేది మీకు తెలియాలి. అంతే కదా? నా పాయింట్ మీకు అర్థమైందా? జ్యోతి గారు ఓకే. తేజ అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏజెన్సీలో కూర్చున్నప్పుడు, మీరు ఏజెన్సీలో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఒక 10 ప్రాజెక్ట్స్ ఇచ్చారనుకోండి, సోషల్ మీడియా ప్రాజెక్ట్స్ ఇచ్చారనుకోండి. ఆ సోషల్ మీడియా ప్రాజెక్ట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఒక ప్లాన్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే కాంటెంట్ క్యాలెండర్ అంటామండి. కాంటెంట్ క్యాలెండర్ అంటే మీరు కాంటెంట్ రైటర్కి సంబంధించింది కాదు ఇది. దాని పేరు కాంటెంట్ క్యాలెండర్ అంటే. కాంటెంట్ ప్లానర్ అనుకుంటాం, కాంటెంట్ క్యాలెండర్ అనుకుంటాం. హెడ్డింగ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం కాంటెంట్ ప్లానర్ అనేది మనం రెడీ చేస్తున్నాం. మనం ఎందుకు రెడీ చేస్తున్నాం? మనం రాసుకోండి, అది కూడా రాసుకోండి. తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో. కాంటెంట్ క్యాలెండర్ అయినా, కాంటెంట్ ప్లానర్ అయినా, కాంటెంట్ క్యాలెండర్ ప్లానర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా దీని పర్పస్ ఏంది ఇప్పుడు మీకు అర్థమైందా? సారీ స్పెల్లింగ్. మళ్ళీ కలర్ చేంజ్ చేద్దాం, అంత హార్డ్గా అనిపిస్తుంది. హెడ్డింగ్ పెట్టుకున్నారా ప్లీజ్? ఓకే. సో కాంటెంట్ ప్లానర్, కంటెంట్ క్యాలెండర్ అంటే ఏంటంటే 1 డేలో మీరు 10 ప్రాజెక్ట్స్కి ప్లాన్ రెడీ చేసుకొని పెట్టుకోవడం. కాంటెంట్ ప్లానర్ అంటే కాంటెంట్ క్యాలెండర్ అన్న ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మంత్ స్టార్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఆగస్ట్ అయిపోయింది, తర్వాత సెప్టెంబర్ మంత్ స్టార్ట్ అయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 25th లాస్ట్ వీక్లో మీరు జ్యోతి గారు చెప్తారు నాకు కాంటెంట్ మీ ప్లాన్ పంపించండి, నెక్స్ట్ మంత్ మీ ప్రాజెక్ట్స్ అన్ని 10 ప్రాజెక్ట్స్ సంబంధించిన ప్లాన్ నాకు పంపించండి అంటే మీరు ఏం చేస్తారు? అప్పుడు ప్లానింగ్ కాకండి, 10 కాదు మీరు 100 అయినా పంపించవచ్చు, సింపుల్ పంపించవచ్చు. నేను చాట్ జీపీటీతో కూడా చెప్తా, సింగిల్ 30 సెకండ్స్లో 1 month ప్లాన్ ఎలా చేయడమో చెప్తాను నేను. అది చాట్ జీపీటీతో. బట్ నేను ఏం చెప్తున్నా అంటే మీకు మాన్యువల్గా నేర్పిస్తాను. నేను ఫస్ట్ మాన్యువల్గా మీరు అందరూ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చాట్ జీపీటీతో చెప్తాను. ఎందుకంటే చాట్ జీపీటీతో చెప్తే ఏంటంటే మీరు బయట మార్కెట్లోకి వెళ్ళిపోయినప్పుడు మీకు అక్కడ చాట్ జీపీటీ అనేది అవైలబుల్ లేదు, లేకపోతే లిమిట్ అయిపోతాయి. అప్పుడు మీరు ఏమనిపిస్తారు? అనిల్ గారు నాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేను అని బ్లేమ్ చేస్తారు. అలా బ్లేమ్ వద్దు, మీకు మాన్యువల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాట్ జీపీటీ గురించి చెప్తాను. మీరు ఇంగ్లీష్ గురించి వరీ కాకండి, చాట్ జీపీటీ అన్నీ మనకి ఇస్తుంది కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే. సో కాంటెంట్ ప్లానర్, కాంటెంట్ క్యాలెండర్ అంటే ఏంటంటే 1 డేలో 10 ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ రిపోర్ట్స్ అయినా, లేకుంటే 10 ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ మీరు జ్యోతి గారికి, మీరు టీమ్ లీడర్ అనుకుందాం ఇప్పుడు జ్యోతి గారు, సో తనకి సబ్మిట్ చేయడాన్ని మనం కాంటెంట్ ప్లానర్, కాంటెంట్ షీట్ అంటాం. సో దానికి గురించి మనం ఏం చేయాలంటే ఒక షీట్ రెడీ చేసుకోవాలి. అది ఇక్కడ స్ప్రెడ్ షీట్స్ మీకు ఐడియా ఉందా అందరికీ? గూగుల్ షీట్స్, స్ప్రెడ్ షీట్స్ ఐడియా ఉందా? మీరు నెక్స్ట్ టైం ఏంటంటే నోట్స్ రాయకండి, నాకు ఎవరికి ఏమైనా కావాలనుకుంటే షీట్లో. ఓకే ఫైన్. విజయ్ మీకు ఐడియా ఉందా? స్ప్రెడ్ షీట్స్ అయినా, గూగుల్ డాక్యుమెంట్స్ అయినా? నాకు అందరి దగ్గర ఎక్సెల్ మీకు ఐడియా ఉందా? వెరీ గుడ్. కాలేజీలో యూజ్ చేశారు, బట్ ఇప్పుడు యూజ్ చేయండి మీరు. ఏం లేదండి, ఇవన్నీ మనకు డాక్స్ అయినా, గూగుల్ డాక్స్ అంటే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ అండి. చాలా రోజులు కింద నేర్చుకున్నారు మీరు. అది ఆఫ్లైన్ అండి, ఇది ఆన్లైన్ అండి కంప్లీట్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు లింక్ షేర్ చేశాను అనుకో, మీకు దాని గురించి తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఇప్పుడు ఇక్కడ స్ప్రెడ్ షీట్స్ ఇక్కడ ఉంటాయి మనకు. ఇక్కడ అంటే నేను దీని పైకి తీసుకొచ్చుకున్నాను, బేసిక్గా కిందకి పైకి మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి నేను పైన పెట్టుకుంటాను ఇవి. ఓకే. సో స్ప్రెడ్ షీట్స్ అంటే ఇవ్వండి. ఓకే. దీంట్లో మీకు కాంటెంట్ ప్లానర్ గురించి డిఫాల్ట్గా ఒక షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎక్కడ ఉంది వీళ్ళది? దొరికింది. ఓకే. సో ఒక్క నిమిషం. ఇది షీట్ అండి. ఓకే. ఈ షీట్ అంటే ఇప్పుడు జూన్ క్యాలెండర్, కాంటెంట్ క్యాలెండర్ అన్నాం కదా, జూన్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనం సెప్టెంబర్ అనుకుంటున్నాం కదా, సెప్టెంబర్ క్యాలెండర్. ఓకే. సెప్టెంబర్ క్యాలెండర్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది అంటే ఫస్ట్ కాలం మీకు ఇది షేర్ చేస్తాను నేను మీకు. ఇది షేర్ చేస్తున్నాను. దీనికి ఏం డిస్టర్బ్ చేయకండి, ఎందుకంటే అందరికి యాక్సెస్ ఉంది. మీరు ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేశారనుకోండి, అందరికి చేంజ్ అయిపోతుంది. సో మీరు ఏం డిస్టర్బ్ చేయకండి. ఇది కరెక్ట్ ఫార్మాట్ అండి. ఫస్ట్ డేట్ అండి. ఓకేనా? డేట్స్ అంటే మీరు ఇప్పుడు కంప్లీట్గా 1 వీక్ డేట్స్, మొత్తం డేట్స్ వేసుకోవాలి.
ఇప్పుడు ప్రాజెక్ట్ స్కోప్ 2 అనుకున్నారనుకోండి. 2 నాకు ఇవ్వద్దు ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రాజెక్ట్ స్కోప్ మీకు క్లయింట్ ఇప్పుడు చెప్పాను కదా! ఇక్కడ కింద డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ యాడ్ చేసుకున్నాను నేను. ఓకే. చూసారా? డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు 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 యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను సింపుల్ డిఫాల్ట్‌గా ఒకటి చెప్తాను. ఇది సింపుల్ అండి. మీరు చేయగలుగుతారు ఇది. చాలా సింపుల్. సపోజ్ ఇక్కడ డేట్స్ ఉన్నాయనుకుందాం. ఇది డేట్స్ అనుకుందాం. ఇదంతా మర్చిపోండి. నేను ఒక షీట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి అంతే. ఓకే. ఇది డేట్స్ అనుకుందాం. సెప్టెంబర్ అంటే మంత్ ఇక్కడ చేంజ్ అయింది. మీరు చేంజ్ చేసుకోండి అది. సో ఇక్కడ ఏంది మీకు వీక్లీ స్కోప్. వీక్లీ అంటే ఎంత? 7 డేస్. ఓకే. 7 డేస్ వరకు నేను కలర్ పెట్టేస్తాను. ఓకే. 7 డేస్‌కి ఒకటి. ఇంకో 7 డేస్‌కో కలర్ పెట్టుకోండి ఇట్లా మీరు. చాలా సింపుల్ ఇది. మీరేం పానిక్ అవ్వకండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం కాకపోతే. ఇది అర్థమైపోతే మీకు ఎస్ఎంఓ వచ్చినట్టే అండి. పెద్ద ఏం లేదు. తర్వాత డిఫాల్ట్ కలర్ పెట్టేస్తాను. తర్వాత కలర్ రైట్. సో ఇదొక వీక్, ఇదొక వీక్, ఇదొక వీక్. మనం ఏమనుకున్నాం బేసిక్‌గా వీక్లీ 2 పోస్టింగ్స్ అనుకున్నాం. 2 పోస్టింగ్స్ ఎప్పుడెప్పుడు మనం పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఇక్కడ మనం పెట్టుకోవాలన్నట్టు. ఓకేనా? సపోజ్ నేను వెడ్నెస్‌డే ఒక పోస్ట్ చేసుకుంటా అనుకుంటే వెడ్నెస్‌డే ఒక కలర్ చేంజ్ చేసుకోండి. సాటర్డే అనుకుంటే సాటర్డే. అట్లా అని చెప్పి మీరు ఏం చేయాలి? ఓన్లీ నేను వీక్లీ 2 స్కోప్ పెట్టుకుంటా కదా అని చెప్పి నేను ఓన్లీ మీరు పెట్టే డేట్స్ మాత్రం వేయొద్దు. కండిషన్ ఏంటంటే అన్ని డేట్స్ మీరు ఒక పోస్ట్ చేయని వీక్లీ ఒక పోస్ట్ చేసినా కానీ నాకు షీట్ ఎలా ఉండాలి? కంప్లీట్‌గా 30 డేస్‌కి 30 డేస్ అయితే 30 డేస్, 31 డేస్ అయితే 31 డేస్‌కి నాకు డేట్స్ ఉండాలి. అర్థమైందండి? పాయింట్ అర్థమైందా అందరికీ? అర్థమైతే హ్యాండ్ రైజ్ చేయండి. నేనేమంటున్నాను డేట్ గౌతమ్ గారు ఒకసారి నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తారా? అంటే నేను వీక్లీ స్కోప్ 2 ఇచ్చినప్పుడు మీరు 2 డేట్స్ వేసుకోవచ్చు కదా వీక్లీ. నేను 30 డేస్ ఎందుకు వేసుకోమంటున్నా అంటే కంపల్సరీ స్టాండర్డ్ అండి ఇది. ఓకేనా? సపోజ్ ఇప్పుడు వీక్లీ 2 ఉన్నాయనుకోండి, 3 ఉన్నాయనుకోండి. మీరు 3 డేట్స్ వేయొద్దు నాకు ఇక్కడ. ఓన్లీ మీరు పోస్ట్ చేసే డేట్స్ నాకు వేయొద్దు. కంప్లీట్‌గా 30 డేస్ ఉంటే 30 డేస్, 31 డేస్ ఉంటే 31 డేస్. క్లియరా? ఎందుకు అనేది మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు అన్నీ అర్థమైపోతాయి. సో అదే అండి. సరే ఈ సెప్టెంబర్‌లో సరే ఈ మంత్ డేట్ గురించి మర్చిపోండి. జస్ట్ నేను ఎగ్జాంపుల్ గురించి చెప్పాను. సెప్టెంబర్ అంటున్నారు కానీ 11th మంత్ ఉంది అనుకున్నాను. కామెంట్ చేయకండి. ర్యాగింగ్ అస్సలు చేయకండి. సో ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఏంటంటే సెప్టెంబర్ మంత్లో ఏమైనా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఏం లేదంటే ఫెస్టివల్ డేస్ అండి. ఫెస్టివల్ డేస్ ఏముంటాయి సెప్టెంబర్లో? సపోజ్ దసరా ఉంటే దసరా, లేకుంటే దీపావళి ఉంటే దీపావళి. ఈ డేట్స్ ఉంటాయి కదా. ఎందుకు ఇవ్వండి అంటే క్లయింట్కి మనం స్పెషల్ డేస్ మీరు చూసారా ఎప్పుడన్నా? మీరు బిజినెస్ వాళ్ళు ఆగస్ట్ 15కి స్పెషల్ పోస్టర్స్ పెడతారు. మీకు ఐడియా ఉందా? అది స్పెషల్ డే. ఇంపార్టెంట్ డే అంటే ఆగస్ట్ 15th అనేది ఇంపార్టెంట్ డే. సో అవి మీకు గుర్తుండాలంటే మీకు బిఫోర్ డే గుర్తుంటుందా? ఇప్పుడు సపోజ్ రేపు ఆగస్ట్ 15, నిన్న ఆగస్ట్ 15th ఉంది. నాకు 14th రోజు అంటే మీకు గ్రాఫిక్ డిజైనర్ ఆబ్సెంట్ ఉంటాడు, లీవ్లో ఉంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు కదా. పోస్టర్స్ అప్పుడు క్లయింట్ బ్లేమ్ అవుతాం కదా మనం. సో అందుకే ఏంటి అంటే మీరు 1 మంత్ బిఫోరే ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్లో ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే, అవన్నీ ప్లాన్ చేసేసుకొని మనము పెట్టుకోవాలి ముందే. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ అన్నట్టు దసరా అని ఉంది. దసరా నాకు తెలియదు నెక్స్ట్ మంత్ ఏమి ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయో. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకో వీక్లో దీపావళి, ఇంకో వీక్లో సంథింగ్ ఏదో. ఇంకోటి ఏంటంటే నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఓన్లీ ఫెస్టివల్ డేస్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వచ్చారు. కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉంటాయి? ఇంజనీరింగ్స్ డే ఉంటుంది, లేబర్ డే ఉంటుంది, ఇంకా వాళ్ళకి సంబంధించి ఇప్పుడు డాక్టర్ వచ్చారనుకోండి, డాక్టర్ సంబంధించినవి కొన్ని ఉంటాయి కదండి. క్షయ డే అని చెప్పి సంథింగ్ ఒకటి ఏదో, క్యాన్సర్ డే అని చెప్పి, ఎయిడ్స్ డే అని చెప్పి ఏవో ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే అవి కంపల్సరీ వాళ్ళు పోస్ట్ చేయాలి అవి. సో అవి కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ డేస్. అంటే ఇంపార్టెంట్ డేస్ అనేది ఎలా ఉంటుందంటే ఫెస్టివల్స్ అనేది జనరల్ అండి, అందరికి ఉంటాయి ఫెస్టివల్స్ అనేది. అవి కాకుండా ఇంకా వేరే ఉంటాయి. ఏంటిది ఇంపార్టెంట్ డేస్ సెక్టర్ బట్టి, బిజినెస్ కేటగిరీ బట్టి మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఏ బిజినెస్కి అవి ఇంపార్టెంట్ డేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చాట్ జీపీటీలో ఒక బిజినెస్ సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ నెక్స్ట్ మంత్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మీకు తెలియలేదు అనుకోండి మొత్తానికి, మీరు ఇట్లా చాట్ జీపీటీలో కూడా అడగచ్చు. మీరు ఏమని అడగచ్చు? సెప్టెంబర్ నాకు స్పెల్లింగ్స్ కొద్దిగా సెప్టెంబర్ మంత్ స్పెషల్ డేస్ చూద్దాం. ఇవన్నీ స్పెషల్ డేస్ అండి. సెప్టెంబర్ 21కి ఒక స్పెషల్ డే ఉంది. ఇంకోటి వరల్డ్ హార్ట్ డే అంట. సెప్టెంబర్ 29th ఒకటి ఉంది, సెప్టెంబర్ 17th ఒకటి ఉంది, 8th ఒకటి ఉంది, 4th ఒకటి ఉంది. ఇదంతా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చారు.
సో కంప్లీట్గా అన్ని కలిపి కలిపి ఇచ్చేసారు. సో ఇలా ఇప్పుడు ఇది సెప్టెంబర్ 10కి డే ఉందనుకోండి, ఈ డేని కాపీ చేసుకోవాలి. కాపీ చేసేసుకొని షీట్లో ఎప్పుడండి, సారీ డేట్ ఎప్పుడు, 10కి ఉంది. సో 10కి మనం ఇక్కడ పెట్టేసుకుంటాం అయిపోతుంది. ఇలా మీరు డేట్స్ అన్నీ మీరు వాళ్ళు సూసైడ్ ప్రివెన్షన్ డన్, ఇలా డేస్ మీరు పెట్టుకొని షీట్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని మీకు ఇంపార్టెంట్ అయితేనే పోస్ట్ చేయండి. మీరు మీ ఐడియా గురించి అంతే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయ్ ఈ షీట్ రెడీ చేశాడు అనుకో, జ్యోతి గారు ఏమంటారు, నీకు తెలియదు అసలు, నీకు డాక్టర్ క్లయింట్కి పోస్ట్ చేయాలని నీకు తెలియదు అంటే, నేను షీట్లో ఆల్రెడీ మెన్షన్ చేసి నీకు 1 మంత్ అంటే మంత్ స్టార్టింగ్లోనే ఇచ్చాను నేను, మీరు చూసుకోవాలి కదా మేడం అని చెప్పి విజయ్కి అడిగే రైట్స్ ఉంటాయి. ఓకే. అప్పుడు విజయ్ అనేది అంటే ఎంప్లాయీగా ఉన్నప్పుడు విజయ్కి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మీకు ఏంటంటే అది ఇంపార్టెంట్ కానివ్వండి, కాకపోనివ్వండి, ఈ డే రోజు ఈ స్పెషల్ డే ఉంది, ఈ క్లయింట్కి ఇది స్పెషల్ డే ఉంది అని చెప్పి మీరు అక్కడ ఈ షీట్లో కంపల్సరీ పెట్టాలి. అంటే ఇంపార్టెంట్ డేస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇదంతా షీట్ అంతా మీరు రెడీ చేయాలండి. ఎస్, డన్. సో ఇంపార్టెంట్ డేస్ అనేది ఏమి ఉన్నాయని మీకు, ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, మీరు ఈ షీట్ మీరే రెడీ చేసి ఇవ్వాలి. నేను క్లయింట్ నేమ్ ఇస్తాను, ఆ క్లయింట్ నేమ్ సంబంధించినది ఈ షీట్ మీకు రెడీ చేయాలి మీరు. ఓకే. సో మీ టాస్క్ ఆల్రెడీ మీకు ఉన్నాయి కదండి, అదే టాస్క్ మీద మీరు చేయొచ్చు మీరు. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటంటే డేస్ మీకు అందరు క్లియర్ అనుకుంటా, మళ్ళీ రిపీట్ చేస్తున్న డేస్ అనేది 30 డేస్ 31 డేస్ కంపల్సరీ మీరు ఈ ఫార్మాట్లో ఇవ్వాలి. ఓకే. ఇంపార్టెంట్ డేస్ గురించి మీకు చెప్పాను. క్లయింట్ టు క్లయింట్ మీకు ఇంపార్టెంట్ డేస్ అని చేంజ్ అయిపోతే, స్పెషల్ డేస్ అనేది మీరు జనరల్గా ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే ఫెస్టివల్స్ కూడా డేట్ వైజ్ విత్ రెస్పెక్టెడ్ టు డేస్ ఆర్ డేట్స్ మనం అక్కడ అప్డేట్ ఇవ్వచ్చు. తర్వాత ఏంటంటే కంటెంట్ బకెట్స్ ఆర్ కంటెంట్ ఐడియాస్. అర్థమైందంటే నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. షీట్ ఒకటే అండి మీకు, ఎస్ఎంఓ అంటే షీటే. ఇంకా ఈ షీట్ వచ్చిందంటే పోస్టింగ్స్ ఏముందండి, 10th క్లాస్ వాళ్ళు కూడా పోస్ట్ చేస్తారు, 6th క్లాస్ వాళ్ళు కూడా పోస్ట్ చేస్తారు. ఏముంది, ఇమేజ్ తీసేసి కాపీ చేసేసి పోస్ట్ చేసుకోవడం. కానీ ఈ ప్లాన్ రెడీ చేయడం ఓన్లీ డిజిటల్ మార్కెటర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఈ ప్లాన్, ఇదంతా ప్లాన్. ఈ ఒక్క ప్లాన్ మీరు ఒక షీట్ గురించి మీరు నేర్చుకుంటే నెంబర్ ఆఫ్ క్లయింట్స్కి మీకు హ్యాండిల్ చేసుకోవచ్చు. వన్ డేలోనే మీకు 10 క్లయింట్స్ కాదండి, 20 క్లయింట్స్ అయినా మీరు చేయగలుగుతారు. ఇంకొక డౌట్ మీకు, ఇంకొక కేస్ స్టడీ గురించి కూడా నేను చెప్తాను మీకు. ఈ షీట్ వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు నేను సడన్గా జ్యోతి గారు ఏమంటారు విజయ్ గారిని, లాస్ట్ మంత్ ఎన్ని పోస్టింగ్స్ అయిపోయినాయి విజయ్ అని చెప్పి అడుగుతారు, లేకపోతే తేజ అని అడుగుతారు. తేజ ఏం ఆన్సర్ చెప్తే, ఎట్లా ఆన్సర్ చెప్తారు, కౌంట్ చేసుకుంటాడా, పేజ్ ఓపెన్ చేసుకొని కౌంట్ చేసుకోండి కదా. అప్పుడు ఏం చేస్తాడు తేజ, మెల్లిగా షీట్ ఓపెన్ చేసేస్తాడు. వీక్లీ ఇక్కడ మీకు స్టేటస్ కనబడుతుంది అన్నట్టు, పోస్టింగ్స్ అయినాయా లేదా అని ఇక్కడ స్టేటస్ కనబడుతుంది. డన్ అన్న డన్ చూసుకుంటే లాస్ట్ మంత్ మేడం 4 అయిపోయినాయి అంటాడు. మళ్ళీ అప్పుడు ఏమో క్వశ్చన్ అడుగుతుంది జ్యోతి గారు, ఎందుకంటే టీమ్ లీడర్ కాబట్టి ఆమె కంపల్సరీ 2-3 క్వశ్చన్స్ అడగాలి. ఏమని అడుగుతుంది అంటే, నాకు మండే రోజు ఫస్ట్ వీక్లో మండే రోజు ఏం పోస్ట్ చేసినావు, ఏ కాంటెంట్ పోస్ట్ చేసినావు అని అడుగుతారు వాళ్ళు. ఏ పోస్ట్ అని అడిగారు. అది సపోజ్ ఇప్పుడు డెంటల్ అనుకుందాం, రూట్ కెనాల్ మీద చేశారా, లేకపోతే టీత్ వైట్నింగ్ మీద చేశారా, లేకపోతే ఇంకా దాని సో కాళ్ళు ఉంటాయి కదా సర్వీసెస్ మీద చేశారా అని అడిగితే అప్పుడు ఇమీడియట్గా ఆన్సర్ చెప్పాలి. 10 మంది క్లయింట్స్ ఉన్నా కానీ ఏ క్లయింట్లు ఏ రోజు పోస్ట్ చేశారో తెలవాలన్నాక మీకు ఏం రిఫరెన్స్ ఏదంటే ఇదే, మీకు సోర్స్ ఏదంటే ఇదే. 10 క్లయింట్స్ అనుకుందాం ఇవన్నీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, లెర్నింగ్ హౌస్, డాక్టర్ లక్ష్మీకాంత్, ఇవన్నీ కోర్సెస్ అనుకుందాం, ఇవన్నీ ప్రాజెక్ట్స్ అనుకుందాం. ఏ ప్రాజెక్ట్ ఇప్పుడు సపోజ్ లువి అనే దానికి నాకు వెనస్డే రోజు ఏ పోస్ట్ చేశారంటే ఆ పోస్ట్, కార్తీక పౌర్ణమి రోజు పోస్ట్ అయిందా లేదా అని అన్ని మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ మీరు ఆ రీల్ ఓపెన్ చేసుకొని, లేకపోతే ఆ కాంటెంట్ ఏంటంటే మీరు చెప్పాల్సిన అవసరం లేకుండా ఇది కాంటెంట్ క్యాలెండర్ అనేది మీకు యూజ్ అయిపోతుంది. ఇంకోటి కాంటెంట్ క్యాలెండర్ మెయిన్ పర్పస్ ఏంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? మెయిన్ పర్పస్ కాంటెంట్ క్యాలెండర్ ఎందుకు మనం క్రియేట్ చేస్తుంది చెప్పండి. మెయిన్ పర్పస్, మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఎవరైనా చెప్తే నేను వాళ్ళకు మంచి బుక్ గిఫ్ట్ ఇస్తానండి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే రాంగ్ రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళే ఇవ్వాలి నాకు బుక్. చెప్పండి విజయ్, బుక్ ఇస్తున్నారా? చెప్పండి. ఎగ్జాక్ట్లీ అండి. కానీ నేను అది చెప్పలేదు మీకు. మీరు ఆన్సర్ చెప్పారు, కరెక్ట్ ఆన్సర్, అది నేను చెప్పలేదు మీకు. నేను చెప్పింది ఏంటంటే కాంటెంట్ క్యాలెండర్ అనేది ప్రాజెక్ట్ స్కోప్ గురించి మనం క్రియేట్ చేసాము. మీరు చెప్పిన ఆన్సర్ రైటే. ఇప్పుడు ఏ డే రోజు ఏ పోస్ట్ చేయాలి షెడ్యూల్ చేసుకోవడానికి ప్లానింగ్ గురించి కాంటెంట్ ప్లానర్ అని యూజ్ అవుతుంది. బట్ ఇంకా పాయింట్ మీకు చెప్పలేదు నేను. బట్ నో ప్రాబ్లం, కరెక్ట్ ఆన్సర్ అండి. మెయిన్ పర్పస్ ఏంటంటే అండి,
ప్రాజెక్ట్ స్కోప్ అనేది తెలుసుకోవాలంటే ప్రాజెక్ట్ స్కోప్ గురించి ప్లాన్ చేసుకోవడం. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు మర్చిపోయారు. మనం స్టార్టింగ్ నుండి ఒక ఫ్లోలో వస్తున్నాము. గ్రాఫిక్స్ అనే వీడియో ఎడిటింగ్ అనేది మనము సార్ట్అవుట్ చేసేసాం. తర్వాత మనం సార్ట్అవుట్ చేయాల్సింది ఎవరు? కాంటెంట్ రైటర్. కాంటెంట్ రైటర్ని ఎక్కడ సార్ట్అవుట్ చేస్తున్నాం మనం? సార్ట్అవుట్ అంటే ఆ అతని పని కూడా మనమే చేస్తున్నాం. ఆ క్యాపబిలిటీస్ మనం రావాలని చెప్పి మనం కాంటెంట్ ఇది క్రియేట్ చేస్తున్నామండి. ఈ షీట్ ఎవరి గురించి క్రియేట్ చేస్తున్నాం? ఈ షీట్ ఎవరిది? కంటెంట్ రైటర్ గురించే. కంటెంట్ ప్లానింగ్. ఇప్పుడు ఇమేజ్ కాపీ ఎవరిస్తారు? ఇప్పుడు ఇమేజ్ కాపీ ఎవరిస్తారు? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. ఇమేజ్ కాపీ, వీడియో కాపీ ఇది ఎవరిస్తారు ఇక్కడ? ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక డేట్ ఇచ్చావనుకోండి, ఇక్కడ నాకు పోస్ట్ కావాలని చెప్పాను. ఈ పోస్ట్కు ఎవరిస్తారు కాంటెంట్? ఇమేజ్ కాపీ ఎవరు ఇవ్వాలి? కాంటెంట్ రైటర్ ఇవ్వాలి. ఇది కాంటెంట్ రైటర్ మనము వద్దనుకుంటున్నాం. సో మీరు ఇవ్వాలనుకుంటే మనం పీడీ ఉంది. పీడీ నథింగ్ బట్ పోస్ట్ డిస్క్రిప్షన్. ఇది ఎవరిది? ఈ కాలమ్ కూడా కాంటెంట్ రైటర్దే. ఓకే. యా. ఇంకోటి డిజైన్ స్టేటస్. డిజైన్ స్టేటస్ ఎవరిది? ఇది గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. యా ఉంటుందండి. చెప్తాను నేను. అది కూడా రాసుకోండి. మంచి డౌటే. మనది ఎలా ఉంటుందంటే బేసిక్గా మీరు అడిగిన దానికి ఇప్పుడే క్లియర్ చేస్తున్నాను. అని అతను ఏం అడిగిందంటే ఇమేజ్ కాపీ రెడీ అయిపోతుంది. ఇమేజ్ కాపీ రెడీ అయిపోతుంది, ప్లస్ ఇమేజ్ రెడీ అయిపోతుంది, లేకుంటే వీడియో రెడీ అయిపోతుంది. ఆ వీడియోని మనము క్లయింట్తో వెరిఫై చేసుకోవచ్చా లేదా, అప్రూవల్ తీసుకోవచ్చా లేదా అని తను క్వశ్చన్ అడిగిండు. అది దానికి ఎలా ఉంటుందంటే బేసిక్గా మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇలా ఉంటుందండి. మనం ఏ క్లయింట్ని తీసుకున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉంటారు అనుకున్నాం. ఇప్పుడు ఇది ఒక క్లయింట్ ఉంది. ఇది నాకు యూట్యూబ్ ఛానల్ క్లయింట్ ఇది. సో మనం ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ, ఎస్ఎంఓ ప్రాజెక్ట్ వచ్చినా, ఏ ప్రాజెక్ట్ వచ్చినా గ్రూప్ క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మనం గ్రూప్లో ఎలా డిస్కస్ చేస్తున్నాము, గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఈ గ్రూప్లో ఎవరెవరు ఉంటారు? ఒక టీమ్ లీడర్ ఉంటారు, ఒక ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఒక క్లయింట్ ఉంటారు, లేకపోతే హెడ్ ఉంటే హెడ్ ఉంటారు, కంపెనీ హెడ్ ఉంటే హెడ్ ఉంటారు. సో దీంట్లో ఇప్పుడు ఎవరు ఉన్నారంటే, ఇప్పుడు మనం ఏం చేసినా కానీ ఇప్పుడు ఓవర్ ద కాల్ మనం డిస్కస్ చేయమన్నీ. ఇప్పుడు ఇది ఉంది, ఇండిపెండెన్స్ డే ఉంది. ఇండిపెండెన్స్ డే పోస్ట్ అనేది ఫస్ట్ మనం క్లయింట్ అప్రూవల్ కోసం గ్రూప్లో పెట్టేస్తాను నేను. మీరు అడిగిన డౌట్ ఇదే కదా. ఇప్పుడు దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్లయింట్ అనేది మనకు ఆ ఫీడ్బ్యాక్ ఇస్తారు అన్నట్టు ఇక్కడ. ఓకేనా. నాకు ఈ కలర్ బాగాలేదు, లేకుంటే ఫాంట్ బాగాలేదు అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇప్పుడు ఇంకో క్లయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏ క్లయింట్ అయినా కానీ మనం ఏం చేయాలంటే ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి ఫస్ట్. క్లయింట్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి, బట్ దీంట్లో ఇంపార్టెంట్ ఇది ఉందనుకున్నాను. అందరికి కలిపి ఒకటి చేయకండి ప్లీజ్. ఒక గ్రూప్కి ఇప్పుడు 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 ఈ క్లయింట్ ఉన్నాడు అనుకోండి, గుడ్ విల్ హోమ్స్ అని వెబ్సైట్ డెవలప్మెంట్ సంబంధించిన క్లయింట్స్ ఉన్నాడు. ఈ క్లయింట్ మీతో ప్రాజెక్ట్ అయిపోయేంతసేపు మాట్లాడండి. కంప్లీట్గా మాట్లాడు. గ్రూప్ క్రియేట్ చేయకపోతే మాట్లాడతాడు. ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకవేళ గ్రూప్ క్రియేట్ చేసామనుకోండి, దాంట్లోనే డిస్కస్ చేస్తాడు. ఇక మీకు ఫోన్ చేయడు. ఇంకా ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు కాల్స్ అనేది ఉండవు. మీకు రిలాక్స్ ఉండొచ్చు మీరు ఇంకా దాంట్లో. సో అట్లా. ఓకేనా. అర్థమైందండి నా పాయింట్. ఎస్ఎంఓ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ మనకు స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. ఆ గ్రూప్లో మీ మేనేజర్స్, టీమ్ లీడర్స్, ప్లస్ ప్రాజెక్ట్ సంబంధించింది. ఇప్పుడు సపోజ్ ఆ ప్రాజెక్ట్ సంబంధించింది తేజది అనుకోండి, తేజని యాడ్ చేయాలి. అందరిని యాడ్ చేయొద్దు. విజయ్ని యాడ్ చేయొద్దు, గౌతమ్ గారిని యాడ్ చేయొద్దు. ఇంకా మళ్ళీ దాంట్లో ఆ ప్రాజెక్ట్స్ మేనేజర్ ఉంటారు కదా, డిఎం ఎవరు ఉంటారు, డిఎం గ్రాఫిక్. దాంట్లో ఇంకోటి ఏంటంటే విజయ్, నీకు మంచి క్వశ్చన్, దీన్ని ఇంకా కొద్దిగా మనము ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఇది ఒక ప్రాజెక్ట్ ఉంది. దీంట్లో ఎవరెవరు ఉంటారంటే ఒక గ్రూప్లో ఎవరెవరు ఉండాలంటే ఎస్ఎంఓ గ్రూప్లో మనకి 3 రోల్స్ మనం డిస్కస్ చేసాం కదా. కాంటెంట్ రైటర్ ఉంటారు, గ్రాఫిక్ డిజైనర్ ఉంటారు, ప్లస్ డిఎం వాళ్ళు ఉంటారు. ఆ నలుగురు దీంట్లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈయన గ్రాఫిక్ డిజైనర్. ఓకేనా. ఇతను డిఎం ఎగ్జిక్యూటివ్, ఇతను టీమ్ లీడ్, ఇక నేను హెడ్, ఇక మిగతా ఇద్దరు క్లయింట్స్ ఇంకా వీళ్ళు. ఓకేనా. సో ఒక ప్రాజెక్ట్ సంబంధించిన రోల్స్ ఎన్ని రోల్స్ ఉంటాయో అన్ని రోల్స్ వాళ్ళు ఆ గ్రూప్లోనే ఉండాలి. ఒక్కరు ఉండదు. ఇప్పుడు సపోజ్ టీమ్ లీడరే ఉన్నారు అనుకో ఎగ్జాంపుల్, ఈ డిఎం వాళ్ళు లేరు. ఇప్పుడు టీమ్ లీడర్కి చాలా పనులు ఉంటాయి. టీమ్ లీడర్కి ఏంటి, దీనిలో ఒక చేంజ్ చెప్పారనుకోండి గ్రూప్లో, సపోజ్ ఫాంట్ చేంజ్ చేయమనడము, సంథింగ్ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ గ్రూప్లో పెట్టాలి మీరు అది. అప్పుడు క్లయింట్ ఏం చేస్తాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంతే అండి, అంతే.
సో ఇంకోటేందంటే దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏందంటే గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఇప్పుడు టీమ్ లీడర్ ఉంటారు, డీఎం వాళ్ళు ఉంటారు, గ్రాఫిక్ డిజైనర్ ఉంటారు, కాంటెంట్ రైటర్ ఉంటారు. కాంటెంట్‌లో ఏమైనా మిస్టేక్ ఉంటే కాంటెంట్ రైటర్ రెస్పాన్సిబిలిటీ. కాంటెంట్ రైటర్ తీసుకుంటాడు. చేంజ్ చేసి ఎవరికి పంపిస్తారు? డీఎం వాళ్ళకి పంపిస్తారు. డీఎం వాళ్ళకి పంపించిన డీఎం ఏం చేస్తాడు? గ్రూప్‌లో ఏస్తాడు. మళ్ళీ ఏమైనా కలర్స్ చేంజ్ ఉన్నాయనుకో దాన్ని ఎవరు చూస్తారు? గ్రాఫిక్ డిజైనర్. మీరు మళ్ళీ గ్రాఫిక్ డిజైనర్ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. టీమ్ లీడర్ దానిలో ఒకరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. గ్రాఫిక్ డిజైనర్ చెక్ చేసుకొని గ్రాఫిక్ డిజైనరే మళ్ళీ గ్రూప్‌లో ఏస్తాడు. మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే కాంటెంట్ మిస్టేక్ ఉంటే కాంటెంట్ రైటర్ చూసుకొని కాంటెంట్ రైటర్ మళ్ళీ గ్రూప్లో చేంజ్ చేసుకొని గ్రూప్లో వేసేస్తాడు. లాస్ట్ ఫైనల్ ఏంటంటే డిఎం వాళ్ళు ఏంటంటే అప్రూవల్ తీసేసుకొని పోస్ట్ చేస్తారు. పోస్ట్ అయిపోయిన తర్వాత ఆ లింక్ను గ్రూప్లో పెట్టేస్తారు. పోస్ట్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ను గ్రూప్లో పెట్టేస్తారు. సార్ పోస్టింగ్ డన్ అని చెప్పి పెట్టేస్తారు. అప్పటి వరకు అయిపోతుంది. సో దీనిలో ఏంటంటే ఆటోమేషన్ అయిపోతుంది వర్క్ అనేది గ్రూప్లో. ఓకేనా? ఓవర్ ద డే మొత్తం ఏంటంటే అందరు కాల్స్ మాట్లాడుకోవడము, నాకు అది ఇది ఇది అని ఏమి ఉండదండి. 10 ప్రాజెక్ట్స్ కాదు, ఒక ఏజెన్సీలో 30-40 ప్రాజెక్ట్స్ ఉంటాయి. 40 ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. గౌతమ్ గారు చెప్పండి, డౌట్ ఏమైనా ఉందా? ఆ, అంతే అండి, అంతే. ఎవ్రీడే కొంతమంది ఏం చేస్తారంటే ఎవ్రీడే వన్ పోస్టింగ్స్ ఉన్నప్పుడు ఒక 5 పోస్టర్స్ తీసుకొని గ్రూప్లో వేసేస్తారు అన్నట్టు. ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ ఏంటంటే ఒక డే ఇప్పుడు డైలీ వేజ్ అని వర్క్ చేయడు కదా, 1 వీక్ బిఫోర్ ఇవన్నీ మీరు చేసేసుకుంటారు. ఎందుకంటే మీ ప్లాన్ ఉంటుంది కదా మీకు. ఈ ప్లాన్ ఉంటుంది ఏ రోజు ఏం పోస్ట్ చేయాలి దాని ప్లాన్ ఉంటుంది. గ్రాఫిక్ డిజైనర్ ఏం చేస్తాడంటే 1 వీక్ బిఫోరే ఇవన్నీ డిజైన్స్ అనేవి రెడీ చేసేసుకుంటాడండి. ఇప్పుడు ఎస్ఎంఓ ప్రాజెక్ట్ అనేది ఎలా రన్ అవుతుంది అంటే 1 వీక్ ముందే అన్ని డిజైన్స్ అనేవి రెడీ అయ్యి గ్రూప్లో పెట్టేస్తారు. గ్రూప్లో పెట్టేస్తే ఏంటంటే గ్రూప్లో ఆ 1 వీక్ టైంలో అన్ని అప్రూవల్స్ వస్తాయి. కొంతమంది చూసుకోరు కదా, 2 డేస్కి చూసుకుంటారు, కొంతమంది 5 డేస్కి చూసుకుంటారు. అదే రోజు మనం పోస్ట్ చేసాం అనుకోండి, ఈ రోజు పోస్ట్ ఉంది అనుకుందాం, మార్నింగ్ మీరు డిజైన్ గ్రూప్లో పెట్టారు, క్లయింట్ చూసుకోలేదు మొత్తానికి, అప్పుడు మీరు పోస్ట్ చేయకుండా ఉంటారా? అప్రూవల్ లేకుండా అయితే పోస్ట్ చేయరు కదా. సో మీరు ఏం చేయాలి, 1 వీక్ ముందే తీసుకోవాలి డిజైన్స్ అప్రూవల్స్ అని. ఓకేనా? 1 వీక్ రిలాక్స్ అండి. ఇప్పుడు సపోజ్ ఆగస్ట్ 15 ఉంది అనుకుందాం. ఆగస్ట్ 15కి మార్నింగే మీరు పోస్ట్ గ్రూప్లో పెట్టారనుకోండి, క్లయింట్ చూడడు, ఫ్లాగ్ హాస్టింగ్కి వెళ్ళిపోతాడు, చూడరు. అప్పుడు మీరు పోస్ట్ చేయకుండా ఉంటారా? అప్పుడు ఆగస్ట్ 15 ఎప్పుడు, ఆగస్ట్ 13 రోజు మీరు గ్రూప్లో పెడతారు ఆ పోస్ట్. ఆగస్ట్ 15 పోస్ట్ ఉంది సార్, ఇది ఒకసారి అప్రూవల్ ఇవ్వండి. సో అప్రూవల్ వచ్చేసింది. సో అప్పుడు నువ్వు విజయ్ ఏమన్నాడు ఇంత ముందు షెడ్యూల్ చేసేసుకుంటాడు. ఆగస్ట్ 15 మార్నింగ్ 6 o'clock షెడ్యూల్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది పోస్ట్ అయిపోతుంది. ఓకేనా? క్రియేటివ్స్ అయినా డిజైన్స్ అయినా ఎప్పుడు ముందే 1 వీక్ ముందే మీరు అప్రూవల్ తీసుకోవాలి. కొంతమంది 1 మంత్ ముందు కూడా తీసుకుంటారండి, చాలా ముందు తీసుకుంటారు. బట్ మనమైతే 1 వీక్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే తర్వాత మర్చిపోతారు వాళ్ళు. ఓకే. సో మీరు అప్రూవల్ తీసుకోవాలండి, కంపల్సరీ అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ లేకుండా ఎంత చిన్న క్లయింట్, నువ్వు 10,000 కాదండి, నీకు 1000 రూపాయలు పే చేసినా కానీ వాళ్ళు అప్రూవల్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు డాక్టర్ క్లయింట్ ఉన్నారనుకోండి, ఆ డాక్టర్కి ఆ ట్రీట్మెంట్ మీద మీరు ఒక డిజైన్ చేశారనుకో, రూట్ కెనాల్ మీద ఒక డిజైన్ చేశారనుకోండి, ఆ రూట్ కెనాల్ మీద టెక్నికల్ వర్డ్స్ అనేది మీకు తెలియదు, డాక్టర్ మాత్రమే తెలుసు. అంతే కదా. ఆ టెక్నికల్ వర్డ్స్ ఏమైనా మీరు రాంగ్ యూజ్ చేశారనుకోండి డిజైన్ మీద, అప్పుడు రాంగ్ వెళ్ళిపోతుంది కదా అది. సో కంపల్సరీ అది ఎవరైనా కానీ, నేను కన్స్ట్రక్టర్ అయినా, బిల్డర్ అయినా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్ అయినా, ఎవరైనా కానీ మీరు అప్రూవల్ తీసుకొనే చేయాలి. దట్టు గ్రూప్లోనే అప్రూవల్ తీసుకోవాలి. కాల్స్ మాత్రం అస్సలు డిస్కస్ చేయొద్దండి, క్లయింట్స్కి అలవాటు చేయొద్దు కాల్స్ అనేది. ప్రతిదానికి మనం కాల్ చేసి సార్ అప్రూవల్ ఇవ్వండి, అప్రూవల్ ఇవ్వండి, లేదు. మీరు మార్నింగ్ డిజైన్ ఇచ్చేసి ఈవినింగ్ వరకైనా మీరు అప్రూవల్ గురించి గ్రూప్లోనే వెయిట్ చేయాలి. ఎందుకంటే మీకు ఏజెన్సీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒక క్లయింట్ ఉండరండి, 20-30 క్లయింట్స్ ఉంటారు. ఆ 20-30 కాల్స్కి మీరు కాల్స్ మాట్లాడాలంటే మీరు డైలీ ఒక 100 కాల్స్ మాట్లాడాలి. అట్లా మీరు అలవాటు చేయొద్దు. క్లయింట్కి ఎప్పుడైనా కానీ మనం ఓన్లీ పేమెంట్స్ అప్పుడే కాల్స్ చేయాలి, మిగతా టైంలో కాల్స్ చేయొద్దు. ఓన్లీ గ్రూప్లోని డిస్కషన్ చేసుకోవాలి. మీరు ఒకవేళ జ్యోతిగా టీమ్ లీడర్ అనుకోండి, అవైలబుల్ లేరు, అప్రూవల్ రాలేదు, అప్పుడు మిగతా వాళ్ళకి ఇన్ఛార్జ్ అంటే వాళ్ళు తీసుకోవాలన్నట్టు. ఇప్పుడు విజయ్ పర్సనల్గా తీసుకున్న మేడం లేరు కదా, నేను రెస్పాండ్ అవ్వచ్చు, లేకుంటే తేజ రెస్పాండ్ అవ్వచ్చు, గౌతమ్ గారు రెస్పాండ్ అవ్వచ్చు. సో గ్రూప్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్టు ఏజెన్సీలలో మీరు ఏజెన్సీ లెవెల్ లాగానే ఉండాలి, ఏజెన్సీ లాగానే బిహేవ్ చేయాలి. ఓకేనా? సో క్లియరా? సో మనం ఇంకా అడగండి. ఓకే. ఉమ్, అవును. యూట్యూబ్కి వేరే ఉంటుంది బ్రో. యూట్యూబ్ అప్పుడు మన యూట్యూబ్ టాపిక్ ఉన్నాయి కదా, నువ్వు సోషల్ మీడియా అప్పుడు యూట్యూబ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు?
యూట్యూబ్ టాపిక్ ఉంది గదా బ్రో! యూట్యూబ్ టాపిక్ ఉంది గదా! ఇప్పుడు నీ యూట్యూబ్ గురించి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ జేసి దాని చార్జెస్ ఎంత అని మళ్ళీ జెప్పాలా నీకు సెపరేట్‌గా? ఇప్పుడు యూట్యూబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటే బ్రదర్ గుర్తుపెట్టుకోండి. మీరు అందరికి ఒకటే చెప్తున్నా. నేను ఒక టాపిక్ చెప్తున్నా అంటే ఆ టాపిక్ గురించి మీరు ఆలోచించండి. వేరే టాపిక్ గురించి ఆలోచించకండి. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాలో డౌట్ అంటే నేను చెప్తా. ఇప్పుడు యూట్యూబ్ అడగాలంటే యూట్యూబ్ గురించి మొత్తం నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దాని కొటేషన్ ఇప్పుడు ఎస్ఎంఓ ప్రాజెక్ట్ స్కోప్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నేను అందరి గురించి రోల్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇప్పుడు నేను యూట్యూబ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే యూట్యూబ్‌లో ఎన్ని రోల్స్ ఉంటాయి తెలుసా? ఆ రోల్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దాని స్కోప్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దాని ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. తర్వాత నీకు చార్జెస్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకేనా? సో మీరు ఒకటి ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎప్పుడు ఆలోచించకండి విజయ్ ప్లీజ్. ఫస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఎస్ఎంఓ గురించి నేర్చుకున్నప్పుడు ఎస్ఈఓ క్వశ్చన్స్ అడగకండి ప్లీజ్ దయచేసి నా రిక్వెస్ట్. మీ టైం వేస్ట్ అయిపోతే నా టైం వేస్ట్ అయిపోతే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్తున్నా కదా ఇన్ డెప్త్ ఇన్సైట్సే నేను డెప్త్ ఇన్సైట్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు యూట్యూబ్లో ఎక్కడ ఇట్లాంటివి దొరకవు. ఎందుకంటే మీరు నలుగురు ఏంటంటే ఒక ప్రాజెక్ట్కి ఓన్ చేసుకొని మీరు ప్రాజెక్ట్ చేయాలి ఇవన్నీ. సో ఇవన్నీ మీకు ప్రాజెక్ట్ టైంలో మీకు అవన్నీ డౌట్స్ వస్తాయి చూడండి. నేను రికార్డెడ్ వీడియోస్ మీకు అందుకే ఇస్తున్నాను. ప్రతి డౌట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి డౌట్ మీకు వస్తుంది అక్కడ. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ఈ టాపిక్ చెప్పేటప్పుడు వేరే టాపిక్ గురించి ఆలోచించకండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా డైవర్ట్ అయిపోతారు. ఇప్పుడు తేజ గారు యూట్యూబ్ గురించి ఏదో చెప్పింది కదా అన్న అని చెప్పి మళ్ళీ ఆయన డైవర్ట్ అయిపోయిందంటే తేజని దొరకబట్టుకొని మళ్ళీ క్లాస్లో కూర్చోబెట్టాలంటే చాలా టైం పడుతుంది. గౌతమ్ గారినైనా ఎవరినైనా కానీ ఎవరు డైవర్ట్ అవ్వకండి. సో టాపిక్ ఏంటంటే మనకి కాంటెంట్ క్యాలెండర్లో డేట్స్ గురించి మనకి క్లియర్గా అయిపోయింది. మీరు నోట్స్లో రాసుకోండి. క్లాస్ అయిపోయిన తర్వాత నాకు పంపివ్వండి. అంటే ఓకే. ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. ఫైన్. రైట్. సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీరు నాకు నెక్స్ట్ మంత్కి ఇప్పుడు సెప్టెంబర్ మంత్కి నాకు ఈ షీట్ నాకు కావాలండి. ఇప్పుడు నేను మీ క్లయింట్స్కి షీట్ని స్కోప్ ఇస్తాను. ఆ స్కోప్ నేను కావాలి. నేను ఇప్పుడు కాంటెంట్ బకెట్స్ అనే ఒక ఐడియాస్ గురించి నేను ఒకటి చెప్తాను. ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఈ 3 కాలమ్స్కి నాకు అసైన్మెంట్ అనేది నాకు కావాలి. మీరు అన్నట్టు ప్రాజెక్ట్ స్కోప్ 30 అండి. 30 ప్రాజెక్ట్ స్కోప్ కావాలి నాకు. నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తాను మీకు. ఆ ప్రాజెక్ట్‌కి 30 స్కోప్ కావాలంటే ఎన్ని ఎన్ని నాకు పోస్టింగ్స్ ఇస్తారు మీరు? 30 అంటే 30 కావాలి నాకు. ఆ! 30 డేస్‌కి 30 యాహ్! అట్లా నాకు ఇవ్వాలి. సో నెక్స్ట్ టాపిక్ ఏందంటే మన కాంటెంట్ క్యాలెండర్‌లో కాంటెంట్ బకెట్స్ అండి. కాంటెంట్ ఐడియాస్. మీరు ఈ టెక్నికల్ వర్డ్స్ చాలా మంచిగా రాసుకోండి. కంటెంట్ బకెట్స్ అంటే ఏంటంటే కంటెంట్ ఐడియాస్. ఓకే. సరే ఇప్పుడు నువ్వు చెప్పండి. డౌట్ అడుగుతున్నారు. యాహ్! ఓకే. మ్యూట్‌లో పెట్టేసుకొని వెళ్ళిపోండి మీరు. డన్. మీరు వచ్చాక ఒకసారి నాకు హ్యాండ్ రైజ్ చేయండి. నేను కన్సిడర్ చేస్తాను. ఓకే. సో కంటెంట్ బకెట్స్ అంటే ఏంటంటే జ్యోతి గారు లేరు కదా. సరే. సో అప్పటి వరకు మనం ఏం లేదు మళ్ళీ అదే టాపిక్ మాట్లాడుకుందాం. కంటెంట్ బకెట్స్ అండి. ఇప్పుడు దీంట్లో కంటెంట్ రైటర్కి ఎవరు గైడ్ చేయాలండి? దీంట్లో మనమే గైడ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనం ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకుందాం. విజయ్కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ వచ్చింది, గౌతమ్ గారికి ఒక బొటిక్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సారీ. సో ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఈ వీటి మీద ఐడియా ఎవరికి ఉంటుంది? డిజిటల్ మార్కెటర్కి ఉంటారా? కంటెంట్ రైటర్కి ఐడియాస్ ఉంటాయా? చెప్పండి మీకు అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం. ఒక ప్రాజెక్ట్ గురించి మీకు వచ్చినప్పుడు డిజిటల్ మార్కెటరే దాని మీద ఫుల్ ఐడియా ఉండాలండి. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అంతా డిజిటల్ మార్కెటర్దే. కంటెంట్ రైటర్ క్లయింట్తో మాట్లాడాడు, గ్రాఫిక్ డిజైనర్ మాట్లాడారండి, మనమే మాట్లాడాలి. ఆ ప్రాజెక్ట్ గురించి మనకు ఐడియా రావాలంటే మనమే మాట్లాడాలి. సో ఇక్కడ మీకు ఎవ్రీ వీక్ 2 పోస్టింగ్స్ స్కోప్ అనుకున్నప్పుడు ఏం పోస్ట్ చేయాలనేది మనమే కాంటెంట్ రైటర్కి ఐడియాస్ ఇవ్వాలి. ఆ ఐడియాస్ మనం ఏమంటామంటే కాంటెంట్ ఐడియాస్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఫ్రైడే రోజు ఒక పోస్ట్ చేయాలి. ఆ పోస్ట్ మీద ఐడియా ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు సపోజ్ ప్రాజెక్ట్ ఉందనుకుంది. ఏ ప్రాజెక్టు? డాక్టర్ది ఉంది, లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ మీద పోస్ట్ చేయమని చెప్పి ఇక్కడ రాయాలి. డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్. ఇదేంటిది చెప్పండి. ఇప్పుడు నేను ఇచ్చింది ఏంటిది? ఐడియా మాత్రమే. అప్పుడు కాంటెంట్ రైటర్ ఏం చేస్తాడు? ఈ షీట్ చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? డిజిటల్ మార్కెటింగ్ మీద పోస్ట్ అనేది పోస్ట్కి ఇమేజ్ కాపీ రాస్తాడు. పోస్ట్ డిస్క్రిప్షన్ అనేది రాస్తాడు. క్లియర్ అండి? ఇది కంటెంట్ ఐడియాస్ క్లియరా? అందరు మ్యూట్లో వెళ్ళిపోయారా? ఓకే. కాంటెంట్ ఐడియాస్ మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనది ఏంటంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్తానండి. ఇది ఉందనుకుందాం, ఈ పోస్ట్ ఉందనుకుందాం. ఈ పోస్ట్ మీద కంటెంట్ ఎవరు ఇవ్వాలి? మనకి కంటెంట్ రైటర్ ఇవ్వాలని మనం అనుకున్నాం ఆల్రెడీ.
ఇక్కడ డిస్క్రిప్షన్ ఎవరు ఇవ్వాలి, పోస్ట్ డిస్క్రిప్షన్ ఎవరు ఇవ్వాలి, కాంటెంట్ రైటర్ ఇవ్వాలని అనుకున్నాం. బట్ కాంటెంట్ రైటర్కి వీటి మీద ఐడియా ఉండదండి. మనం ఐడియా ఇవ్వాలి. ఏమైనా ఐడియా ఇవ్వాలి? స్పీచ్ సిమ్యులేషన్ టెక్నిక్స్ మీద, స్టిమ్యులేషన్ టెక్నిక్స్ మీద నాకు పోస్ట్ కావాలని చెప్పి మనం చెప్తే ఇది రెడీ చేస్తాడు, కాంటెంట్ రెడీ చేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకుందాం. ఈ Feb 4th నాకు పోస్ట్ కావాలని చెప్పి నేను కాంటెంట్ రైటర్తో చెప్తే కాంటెంట్ రైటర్ ఏమని అడుగుతాడంటే నాకు ఐడియా ఇవ్వు, నేను పోస్ట్ ఇస్తా అంటాడు. ఐడియా ఇవ్వు అంటే నువ్వు దేని మీద పోస్ట్ చేద్దాం అనుకుంటున్నావు, దాన్ని ఐడియా అంటాం అన్నట్టు. సో డిజిటల్ మార్కెటింగ్ మీద నాకు పోస్ట్ ఇవ్వమంటే అప్పుడు ఏమని చేస్తాడు, ఇమేజ్ కాపీ డిజిటల్ మార్కెటింగ్ మీద ఇస్తాడు, పోస్ట్ డిస్క్రిప్షన్ ఇమేజ్ డిజిటల్ మార్కెటింగ్ మీద ఇస్తాడు. సో మనం ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు స్కోప్తో పాటు ఐడియాస్ కూడా మనమే ఇవ్వాలండి. ఇది మన డిజిటల్ మార్కెటింగ్ కాలం అండి, డిఎం కాలం. క్లియరా? మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. తేజ అర్థమైందా? యా. ఎవరు జ్యోతి గారు అడిగారా? ఎవరో మిస్ అయ్యారు దీంట్లో అండి. విజయ్ వెళ్ళిపోయినట్టున్నాడు కదా. విజయ్ వెళ్ళిపోయినట్టున్నాడు, ఒకసారి చూడండి ఒకసారి. వెళ్ళిపోయినట్టున్నాడు, చూడండి ఒకసారి. ఓకే ఓకే, ఒకసారి నేను ఇది లాగిన్ అవుతానండి మళ్ళీ, డిలే అవ్వకుండా. ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. ఓకే, కోడ్ వస్తుంది చెప్పండి ఒకసారి. అయ్యో, దిస్ ఫోన్ నెంబర్ ఆల్రెడీ బీన్ యూజ్ టు టూ మెనీ వెరిఫికేషన్ కోడ్స్ అంట. వేరే నెంబర్ ఉందండి ఏదైనా? ఓకే ఓకే, చూద్దాంలేండి, గౌతమ్ గారు ఇచ్చిన ట్రై చేద్దాం ఒకసారి. సారీ, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి పాస్వర్డ్. ఏం లేదండి, జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసి దాంట్లో మీకు అన్ని ఇచ్చేస్తాను. 87 అండి, 37, SUT 87. విజయ్, వాట్సాప్ విజయ్, ఒకటేసారి మాయమైపోయాను. మంచి రీజన్ అబ్బా, నాలాగానే మీరు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. హ్మ్? వావ్ వావ్. ఓకే అండి, ఓకే, నో ప్రాబ్లం. నేమ్ చేంజ్ చేస్తానండి మీది. అవశ్యం. 1 సెకండ్, నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. నిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను.
కంటిన్యూస్గా క్లాస్ వింటున్నారు కదా, ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. బోరింగ్ ఉందండి. 2 అవర్స్ కంటిన్యూస్గా చెప్తున్నా, నేనే అరుస్తున్నా చెప్తున్నా. ఓ, ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అండి కాదనట్లేదు. నేను చెప్తున్నది ఏమన్నా బోరింగ్ ఉందా అని అడుగుతున్నా. అజయ్, తేజ ఏం మాట్లాడట్లేవు, మాట్లాడు. అర్థమైందా టాపిక్ ఈరోజు? ఓ, ఓ, మీరు సైలెంట్గా ఉంటారు క్లాస్లో. సైలెంట్గా ఉండదు, డిజిటల్ మార్కెటర్స్ అంటే మాట్లాడుకుంటూ ఉండాలి. వీఆర్ మార్కెటింగ్ లాగా మాట్లాడుతూనే ఉండాలి మనం. అంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు మాట్లాడద్దు మీరు, క్లాస్ మధ్యలో మాట్లాడద్దు. ఓకే. సో కాంటెంట్ క్యాలెండర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మీరు దాన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ మన టాస్క్ ఏంటంటే ప్రాజెక్ట్ స్కోప్ అనేది మనం నేర్చుకునేటప్పుడు, ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ స్కోప్ ఇప్పుడు మీరు 10 అనుకుందాం. 10 అంటే ఇప్పుడు ఏంటిది, వీక్లీ స్కోప్ మాత్రం నేను 10 చెప్పినంటే అది వీక్లీ 10 అని అంటే అంతే, మంత్లీ చెప్పినట్టు కాదు. సో ఇప్పుడు నేను మీకు టాస్క్ ఏమి ఇస్తానంటే వీక్లీ 7 అండి. 7 పోస్టింగ్స్కి ఐడియాస్ ఇవ్వాలి. మరి ఐడియాస్ ఎలా కలెక్ట్ చేస్తారు, మీకు ఐడియాస్ ఎలా వస్తాయి? ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఐడియా మాత్రం ఇస్తాం. ఐడియాస్ ఎక్కడ నుండి వస్తాయండి మనకి? అది కూడా మనకు తెలియాలి కదా, అంతే కదా? ఒక్క నిమిషం. ఇది కంప్లీట్ అయిపోయిందో చెప్తాను. ఇదే ఛానల్లో ఉంటుందండి మీకు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుంది. సో ఇది డైలీ ఇదే ఛానల్లో మీకు అప్లోడ్ చేసేస్తాను నేను. ఓకే. ఇంకొక వీడియో అప్లోడ్ చేసేది ఉంది, అది కూడా చేసేస్తే మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. నెక్స్ట్ అదే మనం డిస్కస్ చేయాల్సింది. అసలు ఐడియాస్ అనేది ఇప్పుడు మనకు బిజినెస్ మీద కంప్లీట్ ఐడియా ఉండదు, కానీ ఐడియాస్ ఎలా ఇస్తాం చెప్పండి? ఆ బిజినెస్కి పోస్ట్ ఐడియాస్ ఎలా ఇస్తాం మనం చెప్పండి? అంతే కదండి. ఇప్పుడు మనకు తెలిసిన బిజినెస్ అంటే ఐడియాస్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫుడ్ సంబంధించిన క్లయింట్ వచ్చింది అనుకోండి, ఒకరోజు చికెన్ గురించి పోస్ట్ చేయమంటాం, వీడియో చేయమంటాం, ఒకరోజు మటన్ గురించి చేయమంటాం, ఫ్రై గురించి చేయమంటాం. అది ఇట్లా మనం సింపుల్గా ఐడియాస్ ఇవ్వచ్చు. బిజినెస్ ఆ పోస్ట్ ఏమేమి చేయాలో ఐడియాస్ ఇవ్వచ్చు మనం. అది కంప్లీట్గా తెలియని బిజినెస్ గురించి వచ్చినప్పుడు మనం ఐడియాస్ ఎలా ఇస్తాం చెప్పండి? అది ఎలా అన్నది మనం నేర్చుకున్నాం ఇప్పుడు. సింపుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా ఏ బిజినెస్ అయినా కానివ్వండి, మీకు దాని మీద జీరో నాలెడ్జ్ అని ఉండనివ్వండి, సింపుల్ ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్తో మీకు మంత్లీ 30 కాదండి, 300 కూడా మీకు వస్తాయి, అవి ఐడియాస్ వస్తాయి మీకు. ఓకే. నేను ఆ షార్ట్ కట్ చెప్తే మీరు ఈజీగా 10 మినిట్స్లో వర్క్ చేసేసుకుంటారు, ఇక నా టాస్క్ అయిపోతుంది. కానీ మీరు మాన్యువల్గా చేయాలి. ఓకే. మాన్యువల్గా చేసినప్పుడే మీకు రీసెర్చ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయండి. సో 2 వీడియోస్ లెక్క కుడ్ నాట్ వీడియో ప్రాసెసింగ్ టూ లాంగ్ అంటుంది. ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలండి దీంట్లో, అందుకే అలా అడుగుతుంది. సారీ, క్లాస్ మధ్యలో చెప్తాను, ఎందుకంటే మళ్ళీ గుర్తుండదండి. మళ్ళీ యాక్సెస్ మీరు ఇవ్వరు నాకు, ఏమైనా కోడ్ వచ్చినా కానీ మళ్ళీ మధ్యలో కాల్ కూడా చేయలేను. ఒక్క నిమిషం. గౌతమ్ గారి నెంబర్ చెప్పండి, ఆ ఈమెయిల్ ఐడి మీద ఉంది. ఓకే. 20. ఓటీపీ చెప్పండి. ఓకే.
ఈ టైటిల్స్ మళ్ళీ నేను చేంజ్ చేస్తాను. ఎవరండి డౌట్ అడిగింది? చాలా ఓకే. ఓకే. లేదు లేదండి. కరెక్ట్. మంచి డౌట్ అడిగారు. ఇదే అండి. ఇప్పుడు షీట్ ఉంది కదా! ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ షీట్ అని ఉంది కదా! ఇప్పుడు కళ్యాణ్ రియల్ ఎస్టేట్ అని ఒకటుంది. సో, ఇక్కడ ఒక షీట్ ఉంది. ఇప్పుడు మీకు కొత్త క్లయింట్ యాడ్ అయ్యారనుకోండి, ఇంకో షీట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ అయింది. ఇప్పుడు ఈ షీట్‌కి నేమ్ పెట్టుకోవచ్చు. క్లయింట్ నేమ్ పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకోవచ్చు? సపోజ్ ఇప్పుడు ఆహ్, ఏదో ఒకటి రాము కిచెన్ ఉందనుకుందాం. సో, ఇదొక క్లయింట్ అన్నట్టు. సో, ఇక్కడ సేమ్ ఇదే షీట్ ఉంది కదండీ! ఇది కాపీ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేయాలి. క్లియర్? సో, అప్పుడు ఇక్కడ మీకు ఇవి చేంజ్ అయిపోతాయి. ఇవి ఒక్కటే చేంజ్ చేసుకోవాలి మీరు. ఐడియాస్ చేంజ్ చేసుకోవాలి. ఈ స్పెషల్ డేస్ చేంజ్ చేసుకోవాలి. అంతే. సేమ్. ఇప్పుడు మళ్ళీ క్లయింట్ వచ్చిందనుకోండి. మళ్ళీ ఒక క్లయింట్‌కి షీట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లయింట్ నేమ్ పెట్టేసుకోవాలి. సంథింగ్ ఎక్స్‌వైజెడ్ క్లయింట్ అనుకుందాం. అతను పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ ఇంతే. క్లియర్ అండి? ఈ షీట్ అనేది స్టాండర్డ్ షీట్ అండి మీకు ఇంకా. ఏ క్లయింట్‌కైనా ఇదే షీట్ వాడాలి. బట్ ఇక్కడ మీకు చేంజ్ అయ్యేది ఏంటంటే డేట్స్ చేంజ్ అయితాయి. మంత్లీ వైస్ డేట్స్ చేంజ్ అయిపోతాయి. ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. కంటెంట్ ఐడియాస్ ఇవి చేంజ్ అయిపోతాయి. కంప్లీట్‌గా షీట్ అంతా సేమ్. ప్లానింగ్ అయితే ఇదే. బట్ దీనిలో కంటెంట్ ఐడియాస్, ఇమేజ్ కాపీస్, పీడీఎస్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి. అర్థమైందండి? మంచి డౌట్ అడిగారు. ఎవరు అడగలేదు డౌట్. ఇది కూడా చాలా వ్యాలిడ్ డౌట్. ఓకేనా? అర్థమైందా తేజ? మేడం ఏం డౌట్ అడిగిందో చెప్పండి ఒకసారి. తేజ గారు, మేడం గౌతమ్ మేడం ఏం డౌట్ అడిగారు? అంతే. సెపరేట్‌గా ఒక షీట్‌కి ఒక్కొక్క క్లయింట్‌కి ఒక్కొక్క షీట్ మనం చేసుకోవచ్చా? లేకపోతే ఒకటే షీట్‌లో అన్ని క్లయింట్స్‌కి మనం చేసుకోవచ్చా అని అడిగారు. అంతే కదా? అంతే కదండీ గౌతమ్ గారు? రైట్. రైట్. సిగ్నల్ బానే ఉంది మీ దగ్గర తేజ గారి దగ్గర. ఓకే. ఫైన్. సో, అదే అండి. జ్యోతి గారు, విజయ్ అర్థమైంది కదా మీకు? ఒక్క షీట్‌లో మీరు ఎన్ని క్లయింట్స్ అంటే అన్ని క్లయింట్స్‌కి మీరు కంటెంట్ ప్లానింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు. క్లియర్. రైట్. రైట్ అండి. థాంక్ యూ. సరే. మంచి డౌట్. అప్పుడప్పుడు ఇట్లాంటి డౌట్స్ అడిగితే అదొక క్వెషన్ లాగా అయిపోయింది. అందరూ అడగండి అట్లా. సో, ఇప్పుడు మనకి పాయింట్ ఏందంటే మీకు రావాల్సిన డౌట్ ఏందంటే ఇంకోటి కంటెంట్ ఐడియాస్ అనేది మనకు తెలియని క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఐడియాస్‌ని మనము ఇవ్వాలి? ఐడియాస్ అనేది ఇక్కడ కాలమ్ ఉంది కదా! ఈ కాలమ్‌లో ఎలా ఇవ్వాలి? లేకపోతే ఇప్పుడు నేను మీకు క్లయింట్ ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు మా 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 వెబ్‌సైట్‌కి మీరు చేయండి. ఎవరు అంటే ఈ టాస్క్ ఎవరికి ఇస్తాను? అందరికి ఇస్తానండి ఈ టాస్క్. సేమ్ క్లయింట్ ఇస్తాను. సేమ్ షీట్స్ మీరు రెడీ చేసి నాకు పంపియండి. ఇది క్లయింట్. ఈ క్లయింట్‌కి నాకు కంటెంట్ ఐడియాస్ కావాలి. స్కోప్ ఎంత మీకు 30 డేస్‌కి 30 ఇచ్చానండి. ఓకేనా? 30 డేస్‌కి 30 ఇచ్చాను. ఈ క్లయింట్‌కి మీరు కంటెంట్ ఐడియాస్ ఇలా. ఈ క్లయింట్ గురించి మీకు జీరో నాలెడ్జ్ అండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ క్లయింట్ ఓపెన్ చేశారనుకోండి ఇట్లా ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్లో సర్వీసెస్ చూడాలండి. ఇవే మన ఐడియాస్ అంతే. సింపుల్. ఇప్పుడు సపోజ్ నా డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఉంది. ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి? 6 ఉన్నాయి. 6లో ఇంకా సబ్ టాపిక్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనకు కంటెంట్ ఐడియాస్ అన్నట్టే. అంతే కదా! కంటెంట్ ఐడియాస్ అన్నట్టే కదా! సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద ఒక పోస్టు, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మీద ఒక పోస్టు, సోషల్ మీడియా మార్కెటింగ్ మీద ఒక పోస్ట్. సో, ఇవన్నీ ఏంటిదంటే మనకు ఐడియాస్ ఇవన్నీ. ఓకేనా? 30 డేస్‌కి 30 ఐడియాస్ అనేది మనం ఇప్పుడు ఇవ్వచ్చా? ఇవ్వరాదా మీరు? ఏ క్లయింట్‌కైనా ఇప్పుడు సపోజ్ డాక్టర్ క్లయింట్ వచ్చిందనుకోండి. సపోజ్ డెంటల్ డాక్టర్ ఉన్నారు. డెంటల్ క్లినిక్ అనుకుందాం. ఇది ఉంది. ఒక క్లయింట్ ఏదో సంథింగ్ మీకు ఒక వెబ్‌సైట్ తీసుకుంటే ర్యాండమ్‌గా తీసుకుందాం. ఇదొక క్లయింట్ ఉన్నారు. ఈ క్లయింట్‌కి మీరు కంటెంట్ ఐడియాస్ ఇవ్వచ్చా? ఇవ్వరాదా? నేను సడన్‌గా మీకు క్లయింట్ ఇచ్చాను. ఈ క్లయింట్‌కి కంటెంట్ ఐడియాస్ ఇవ్వచ్చా? ఇవ్వరాదా? చెప్పండి. సింపుల్ అండి. సర్వీసెస్ ఓపెన్ చేయాలి. ఇవన్నీ తీసేసుకోవాలి. దాంట్లో ఐడియాస్ ఇవ్వాలి. నాకు డౌట్ అండి. ఇంకో డౌట్ ఏందంటే దీంట్లో కంటెంట్ ఐడియాస్‌లో నాకు డౌట్ నాకొచ్చింది. సపోజ్ మీకు ఏమంటున్నా అంటే
కేస్ 1 ఏంటంటే మీరు 30 డేస్‌కి 30 సర్వీసెస్ నాకు పోస్ట్‌లో చూసేసి నాకు ఇచ్చేసారు. ఫైన్. ఓకే. సారీ అండి. ఇక్కడ సౌండ్ వస్తున్నట్టుంది. ఆగండి. సారీ. ఇప్పుడే సడెన్‌గా డిస్టర్బెన్స్ అనిపించింది. ఎక్కడున్నాం? యాహ్! కేస్ 1 ఏంటంటే 30 డేస్‌లో మీరేం చేశారు? 30 సర్వీసెస్ ఉంటే ఇప్పుడు నా వెబ్‌సైట్ ఓపెన్ చేశారు. మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! ఈ ప్రాజెక్ట్ ఇస్తే ఈ ప్రాజెక్ట్‌లో ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి ఇచ్చేసారు. రిపీటెడ్‌గా ఉంటే రిపీటెడ్‌గా చేసేసుకొని ఏదో ఒకటి నా కంటెంట్ ఐడియాస్ ఇచ్చారు. నాకొక డౌటు. ఏం డౌట్ అంటే క్లయింట్ డౌటే. కేస్ 1. కేస్ 2 ఏంటంటే 30 డేస్‌కి 30 కంటెంట్ ఐడియాస్ మీరు రెడీ చేసి కంటెంట్ ఐడియాస్ నథింగ్ బట్ పోస్టింగ్స్ అన్నట్టే ఇంకా మీరు. అంటే ఐడియాస్ ఇచ్చిందంటే మీరు కంటెంట్ రైటర్ పోస్ట్ చేసుకుంటే డిజైన్ చేసుకొని ఇచ్చేసుకుంటారు. మీరు ఐడియాస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అది పోస్ట్ అయిపోయినట్టే ఇంకా. ఓకే. సో నేనేమంటున్నా అంటే 30 డేస్‌లో 30 సర్వీసెస్ మీరు ఇస్తున్నారు. హ్యాపీగానే ఉంది. సరే 5 సర్వీసెస్ అనుకుందాం. 30 డేస్ అంటే 30 అంటే 30 పెట్టాలి. సరే పెట్టుకుందాం. ఒక సర్వీస్ అనుకుందాం. ఇది సర్వీస్ 1 అంటే ఐడియా 1. క్లియర్ నా లాంగ్వేజ్ మీకు అర్థం అవ్వాలి. ఇప్పటివరకు 2, 3 ఐడియా 3 అంటే డేస్. ఫస్ట్ డే రోజు ఒక ఐడియా, సెకండ్ డే రోజు ఒక ఐడియా, థర్డ్ డే రోజు ఒక ఐడియా, ఫోర్త్ ఇట్లా మనకు 30 డేస్ దాకా ఒక ఐడియాస్ ఇచ్చేసుకున్నారు మీరు. ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఐడియా అది ఒక సర్వీస్ ఉంది అనుకున్నాం. ఫస్ట్ ఐడియా నథింగ్ బట్ సర్వీస్ కంటెంట్ బకెట్ కంటెంట్ ఐడియా. ఓకే. ఈ సర్వీస్ కాస్ట్ ఈ సర్వీస్ మనకు క్లయింట్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ డెంటల్ క్లయింట్లో ఒక సర్వీస్ ఉంది. ఫస్ట్ జనరల్ డెన్సిటీ అని ఒకటి ఉంది. లేకపోతే మా దాంట్లో వెబ్సైట్ డెవలప్మెంట్ సర్వీస్ అనేది ఉంది. దాని వాల్యూ ఎంత ఉంటుందంటే ఒక క్లయింట్ మనం పోస్ట్ చేయడం వల్ల వచ్చిన దాని వాల్యూ 1,00,000 అనుకుందాం. వాల్యూ అంటే అర్థమైందండి. ఇప్పుడు మీరు ఒకసారి నాకు క్లియర్గా డౌట్ క్లియర్ చేయండి. ఒక క్లయింట్ మనకు వచ్చాడు అనుకుందాం. సోషల్ మీడియా పోస్ట్తో వచ్చాడు అనుకుందాం. సరే ఒక సర్వీస్ మీద మనం పోస్ట్ చేసాం. దాని వాల్యూ అంటే ఏంది? ఆ క్లయింట్ ఆ వచ్చిన కస్టమర్ వాల్యూ ఎంత అంటే ఆ ట్రీట్మెంట్ సపోజ్ డెంటల్లో ఒక ట్రీట్మెంట్ తీసుకున్న టీత్ ఇన్ఫెక్షన్ ఏదో ఉంది. దాని కాస్ట్ ఎంత అంటే 1,00,000 రూపీస్. ఎవరికి వస్తుంది? డాక్టర్కి వస్తుంది. మనం పోస్ట్ చేస్తాం, సర్వీస్ ఇస్తాం, 1,00,000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం, ట్రీట్మెంట్ చేసేస్తాడు. అర్థమైందా? ఆ సర్వీస్ వాల్యూ ఎంత అర్థమైందా? అర్థమైందండి? ఇది అర్థమైతే ఒకసారి నాకు చెప్పండి. ఇది ఎందుకని ఓకే. ఏం అర్థమైందో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా జ్యోతి గారు ఒకసారి? అవును. అవును. ఎగ్జాక్ట్లీ. అంతే. సో మీరు ఒక పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ చూసి అది వీడియో కావచ్చు, రీల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రీల్ చూసి ఆ డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడు. ఆ పేషెంట్ వాల్యూ ఏంటంటే 1,00,000 రూపీస్. ఓకే. నోట్ చేసుకోండి. ఇంకొక కేసు ఏంటంటే ఇంకొక ఐడియా మీరు ఇచ్చారు. ఆ ఐడియా మీద పోస్ట్ మీద మీకు 20,000 రూపీస్ టికెట్ వాల్యూ. క్లయింట్ మీకు డబ్బులు ఇచ్చింది 20,000 అనుకున్నాం. అంటే పేషెంట్ మా డాక్టర్కి ఇచ్చింది 20,000. ఆ సర్వీస్ వాల్యూ 20,000. డెంటల్ రూట్ కెనాల్ అనుకుందాం. ఇంకొక సర్వీస్ది 100 రూపీస్ అనుకుందాం. ఇంకొక సర్వీస్ది 2,00,000 అనుకుందాం. మీరు ఇప్పుడు దీంట్లో ఈ 4 సర్వీసెస్లో ఏది ఇంపార్టెంట్ సర్వీస్ అండి? టాప్ ప్రియారిటీ సర్వీస్ ఏది? ఐడియా 4. తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఏదండి? ఐడియా 1. తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ 2. తర్వాత 3. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే 30 డేస్లో 30 సర్వీసెస్ పోస్ట్ చేస్తే లాభం లేదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐడియా 3 ఉందనుకోండి. 100 రూపీస్ టికెట్ వాల్యూ అంటే జస్ట్ టీత్ మీద సంథింగ్ ఏదో ఇన్ఫెక్షన్ అయింది. ఇప్పుడు టాబ్లెట్ రాసేసింది. ఇలా కన్సల్టేషన్ అనుకుందాం. సో దానివల్ల డాక్టర్కి ఏమైనా బెనిఫిటా? అంటే కంపేర్ టు దీస్ 4 కాదు కదా. సో మనం ఏంటంటే మనం డిజిటల్ మార్కెటర్స్ ఏంటంటే ఫస్ట్ మనం సర్వీస్ లిస్ట్ తీసుకునేటప్పుడు దాంట్లో వాళ్ళ ప్రైస్ కూడా మనం తెలుసుకోవాలి. ప్రైజ్ అని అడగద్దు, మనం డైరెక్ట్ ప్రైజ్ అని అడగద్దు. సమ్ ఎవరో మిస్ అయ్యి నో ప్రాబ్లం, నేను దీనిలో మధ్యలో బ్రేక్ అయితే ఇవ్వలేను. సో ఇక్కడ ఏంటంటే సర్వీస్ అంటే కాస్ట్ బట్టి స్కోప్ బట్టి మనం ప్రియారిటీస్ అనేది రాసుకోవాలి. ఇప్పుడు 30 సర్వీసెస్ అంటే 30 పోస్ట్ చేసే లాభం లేదండి. ఒక పోస్ట్ వాల్యూ ₹1,00,000 అనుకోండి. దానివల్ల ₹1,00,000 వస్తుంది. దాన్ని మనం 4 టైమ్స్ పోస్ట్ చేసుకోవచ్చు కదా. నా పాయింట్ మీకు అర్థమైతే ఒక్కసారి అనలైజ్ చేయండి. అర్థం అవ్వలేదా? ఓకే, నో ప్రాబ్లం. నేను మళ్ళీ చెప్తాను. సరే, గౌతమ్ గారు ఒక బిజినెస్ పెట్టారు. బిజినెస్ పెట్టినప్పుడు ఆ బిజినెస్లో ఒక 5 సర్వీసెస్ ఉన్నాయి అనుకుందాం బోటెక్లో. సో స్టిచ్చింగ్, క్లాత్, రెడీమేడ్ సంథింగ్ అట్లాంటి 4 ఉన్నాయి. ఒక్క
సర్వీస్ వాల్యూ 1,00,000 అనుకుందాం. ఈ గౌతమ్ గారు వచ్చి జ్యోతి గారి దగ్గర సోషల్ మీడియా తీసుకున్నారు. సోషల్ మీడియా తీసుకున్నప్పుడు గౌతమ్ గారికి మీరు ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాలి? బిజినెస్ ఎక్కువ రావాలని చెప్పి మీరు సోషల్ మీడియా ప్రమోషన్ చేయాలి. సో మీరు రూ. 100 ఉన్నది ప్రమోట్ చేస్తారా? ఎక్కువ లేకుంటే రూ. 1,00,000 10,000 ఉన్నది ప్రమోట్ చేస్తారా? సర్వీస్ ఎక్కువ 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 అమౌంట్ ఉన్నది మీరు ప్రమోట్ చేస్తారు. మీరు గౌతమ్ గారు అంటే మీ ఫ్రెండ్ అని చెప్పి అట్లా చేయకండి. ఏ క్లయింట్ అయినా అంతే అండి. ఇప్పుడు మీకు ఏదైనా క్లయింట్ వచ్చిందంటే 10 సర్వీసెస్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కంటెంట్ ఐడియాస్ రాసుకునే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ మనం కంటెంట్ ఐడియాస్ రెడీ చేసుకునే ముందు ఆ సర్వీసెస్కి ఏది ప్రియారిటీ, ఆ డబ్బులు వైజ్ అనుకోండి లేకుంటే నేమ్తోని ఈ డబ్బులే అనుకుందాం. మనం ఈ డబ్బుల గురించే బిజినెస్ అంటే డబ్బులు అండి ఇంక అంతే ఇంకా. సో మీరు ఏం చేయాలంటే ఉమ్, చెప్పండి. రారు రారు రారండి రారు. మీరు అడిగిన డౌట్ బాగానే ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు క్లయింట్కి గైడ్ చేయాలండి. సార్ రూ. 100 పోస్టింగ్ అని 4 సార్లు చేసుకుంటే వేస్ట్ సార్. మనకు అదే రూ. 1,00,000 టికెట్ ఉన్న వాల్యూ కస్టమర్స్ రావాలంటే ఈ సర్వీస్ మీరు ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. ఇప్పుడు వీక్లీ ఒకసారి పోస్ట్ చేసేది కంటే వీక్లీ 4 సార్లు వీక్లీ 2 టైమ్స్ పోస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీక్లీ స్కోప్ మీకు 7 ఉన్నది అనుకుందాం. 7లో మీకు ఒక 7 సర్వీసెస్ ఉన్నాయి అనుకోండి. 2, 3 సర్వీసెస్ వదిలేయండి. హై టికెట్ కస్టమర్ ఉన్న వాళ్ళని డబుల్ టైమ్స్ 2 టైమ్స్ మీరు పోస్ట్ చేసుకోండి. ఐడియాస్ 2 టైమ్స్ ఇవ్వండి మీరు. సో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఈ కండిషన్స్ ప్రకారం కేస్ 2 కండిషన్స్ ప్రకారం నా వెబిన్ ప్రోకి 2 టాప్ ప్రియారిటీ అండి సర్వీసెస్, వెబ్సైట్ డెవలప్మెంట్ ఒకటి, డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. సో మీరు ఎలా రెడీ చేస్తారో రెడీ చేయండి. మీకు వచ్చినట్టు రెడీ చేయండి. దాన్ని మళ్ళీ మనం ఇంకా ఫిల్టర్ చేద్దాం, క్వాలిటీ ఫిల్టర్ చేద్దాం. సింపుల్ అంటే నేను మీకు చార్ట్ జీపీటీతో కూడా 30 సెకండ్స్లో 30 ఐడియాస్ ఎలా రావాలో కూడా చెప్తాను నేను. బట్ మీరు మాన్యువల్గా ఒక కంపెనీ మన దగ్గరకు వచ్చినప్పుడు దానిలో సర్వీసెస్ తీసేసుకొని సర్వీసెస్ బట్టి మనము కాంటెంట్ ఐడియాస్ అని ఇవ్వాలి. ఇంకో కేసు కూడా మీకు ఉంటుంది. ఇంకో కేసు అంటే ఇది కూడా మీరు ఫేస్ చేస్తారన్నట్టు. ఏది ఎక్కడో పెట్టామండి ఇది. సరే, కాంటెంట్ ప్లానర్లో కంటెంట్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఎక్కడ ఉందండి అది. కేస్ 2 కేస్ 3 సర్వీసెస్ లిస్ట్. కేస్ 1 30 సర్వీసెస్, కేస్ 2 ఇంపార్టెంట్ ప్రియారిటీ గురించి కదా. కేస్ 3 ఏంటంటే మీ దగ్గరికి ఒక నార్మల్ క్లయింట్ వస్తాడు అనుకున్నాను. ఎగ్జాంపుల్ నేనే వచ్చాను మీ దగ్గరికి. వచ్చి మీ ఆఫీస్కి వచ్చి నాది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది విజయ్. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్కి నాకు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేయాలని చెప్పంటాను నేను. లేకపోతే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. క్యాన్సర్ హాస్పిటల్కి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేయాలని దాంట్లో మేనేజర్ అని చెప్పి నేను చెప్తాను. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? నా దగ్గర వెబ్సైట్ లేదు, ఏం డీటెయిల్స్ లేవు, నా దగ్గర ఏం లేవు. మీ ముందు కూర్చున్నాను, సడన్గా మీరు నాకు కంటెంట్ ఐడియాస్ అనేది ఇవ్వాలి, లేకుంటే నా గురించి మీరు రీసెర్చ్ చేయాలంటే ఏం చేస్తారు? మీకు కండిషన్ ఏంటంటే మీ దగ్గర వెబ్సైట్ అనేది లేదు, వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పలేదు. అయినా కానీ నాకు మీరు కంటెంట్ మీద ఐడియాస్ ఇవ్వాలి. నాకు ఎలా ఇస్తారు చెప్పండి? హ్మ్. నేను డబ్బులు ఇవ్వలేదు బ్రో నీకు వెబ్సైట్కి. నేను వెబ్సైట్కి డబ్బులు ఇవ్వలేదు. మీ వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తారు బ్రో. నేను బ్రో ఒకటి బ్రో, నేను ఎస్ఎంఓ గురించి మాత్రమే చెప్తున్నాను. నేనేమని చెప్పానంటే ఫస్ట్ కేసు ఏంటంటే నేను మీ దగ్గర ఫస్ట్ కేసు ఏంటంటే నా వెబ్సైట్ మీకు తెలుసు అంటే ఇప్పుడు అర్థమైందండి. పాయింట్ ఏంటంటే అర్థమైందా? కంటెంట్ బకెట్స్ మీకు తెలియాలంటే ఫస్ట్ నేను వెబ్సైట్ మీకు చెప్పాను. వెబ్సైట్లో సర్వీసెస్ తీసుకొని కంటెంట్ ఐడియాస్ పెట్టాను. నా వెబ్సైట్ గురించి మీకు తెలియదు మొత్తానికి. ఓన్లీ మీకు తెలిసింది ఏంటి? నా దగ్గర ఇన్ఫర్మేషన్ నా బిజినెస్ కేటగిరీ తెలుసు అంతే. అంతే కదా. బిజినెస్ కేటగిరీ ఏంది? క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పాను. మీరు దానికి వెబ్సైట్ క్రియేట్ చేసింది మళ్ళీ సర్వీసెస్ అడగాల్సిందే కదా. క్లయింట్ని సర్వీసెస్ మీరు అడగద్దు, మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? క్లయింట్ని సర్వీసెస్ అడగద్దు, మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు బ్రో? సపోజ్ డెంటల్ హాస్పిటల్ అనుకుందాం. డెంటల్ హాస్పిటల్ మీ దగ్గరకు వచ్చి నాకు డెంటల్ క్లినిక్ ఉంది విజయ్, నాకు కంటెంట్ ఐడియాస్ నాకు ఇవ్వు అని చెప్పి అంటే అప్పుడు ఏమంటావు? నేను వెబ్సైట్ క్రియేట్ చేస్తాను. వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే నాకు సర్వీసెస్ నువ్వు అడగాలి కదా డాక్టర్ని. అట్లా అడగకుండా ఎట్లా చేస్తావు? ఆ కేస్ 3 ఏంటంటే సర్వీసెస్ మీరు అడగకుండా వెబ్సైట్ లేకుండా మీరు సర్వీసెస్ ఎలా తెలుసుకుంటారు అంటే సింపుల్ అండి. ఏముంది, డెంటల్ క్లినికే కదా. డైరెక్ట్ డెంటల్ క్లినిక్స్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది కదా. ఏదైతే ఏంటంటే డెంటల్ హాస్పిటల్లో
మీకు అదే డెంటల్ హాస్పిటల్ కావాలని రూల్ ఏమున్నది చెప్పండి. డెంటల్ హాస్పిటల్ ఏముంటాయి క్యాజువల్‌గా వాళ్ళ సర్వీసెస్ ఏమేమి ఉంటాయో అన్నీ తీసేసుకొని లిస్ట్ చేసుకోవాలి సార్. జనరల్ డెంటల్ హాస్పిటల్‌కి సర్వీసెస్ ఉంటాయి సార్. మీ దాంట్లో ఏమైనా సర్వీసెస్ ఉన్నాయా? లేకపోతే మిస్ అయినాయని అడగొచ్చు అంతే. అంతే కదా! పాయింట్ అర్థమైందండి. ఆ! మీరు డెంటల్ హాస్పిటల్ ఏదో ఒక డెంటల్ హాస్పిటల్ తీసుకోండి. సార్ దీంట్లో జనరల్‌గా డెంటల్ హాస్పిటల్ క్లినిక్స్‌కి ఈ సర్వీసెస్ ఉంటాయి సార్. ఒక సో అండ్ సో సర్వీసెస్ ఉంటాయి సార్. దీంట్లో మీ మీ మీరు పెట్టే క్లినిక్‌లో ఇవి ఉన్నాయా లేదో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి అని అడిగితే అయిపోతది. అప్పుడు క్లయింట్ ఏమనుకుంటారు, నాలెడ్జ్ బాగున్నదిరా బాయ్ అనుకుంటారు వాళ్ళు. అంతేగాని వెబ్‌సైట్ క్రియేట్ చేస్తాను సార్, వెబ్‌సైట్‌లో అన్నీ పెడతామంటే అతను వెబ్‌సైట్ గురించి నీతో మాట్లాడలేదు. నీతో మాట్లాడింది ఏంది సోషల్ మీడియా కంటెంట్ ఐడియాస్, నాకు క్లినిక్ ఎలా ఇస్తామని చెప్పి అడిగారు. క్లినిక్ కూడా ఏమని చెప్పాడు, వాళ్ళ వెబ్‌సైట్ ఉన్నదని చెప్పలే నీతోని. నాది డెంటల్ క్లినిక్ అని మాత్రమే చెప్పారు. సో ఇప్పుడు మీకు ఏం అర్థం కావాలంటే, ఒకటి మీకు బిజినెస్ కేటగిరీ తెలిసినప్పుడు మీరు కంటెంట్ ఐడియాస్ రెడీ చేయాలి. వెబ్సైట్ లేనప్పుడు కంటెంట్ ఐడియాస్ రెడీ చేయాలి, అది బిజినెస్ కేటగిరీ. వెబ్సైట్ లేనప్పుడు దేని బేస్ మీద మీరు రెడీ చేయాలి కంటెంట్ ఐడియాస్ అనేది బిజినెస్ కేటగిరీ మీద. వెబ్సైట్ ఉన్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి, సర్వీసెస్ లిస్ట్ చేసేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇంకో థర్డ్ కేసు ఏంటంటే ప్రియారిటీస్ తీసుకోవాలి మీరు. సర్వీసెస్ ఉన్నాయని అని చెప్పి అన్ని ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క కాలంలో పెట్టేసి కంటెంట్ రైటర్కి ఇవ్వద్దు. దాంట్లో ఏది ప్రియారిటీ, ఏది ఎక్కువ డబ్బులు వస్తాయి అని తెలుసుకొని దాంతో మాత్రమే మనం కంటెంట్ ఐడియాస్ అనేది ఇవ్వాలి. ఇది అందరికి అర్థమైతే ఒక్కసారి అనలైజ్ చేయండి. ఆల్రెడీ 11. సో మీ టాస్క్ ఏంటంటే, విజయ్ మీరు ఒకసారి రికార్డ్ క్లాస్ మళ్ళీ నండి, అర్థం కాకపోతే ఈ రికార్డ్ క్లాస్ మీకు ఆల్రెడీ నేను మళ్ళీ పంపిస్తాను నేను. ఉమ్. చాలా ఇంపార్టెంట్ బ్రదర్, అందరికి చెప్తున్నా కదా, ఎస్ఎంఓలో ఈ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీకు వచ్చిందంటే సింపుల్ జుజుబే అండి, మీరు ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే ఒక ఒక క్లయింట్కి కంటెంట్ ఐడియాస్ మీరు రెడీ, ఈ షీట్ మీరు రెడీ చేశారనుకోండి, ప్లాన్ రెడీ చేశారనుకోండి, సింపుల్ వర్క్ మొత్తం ఆప్టిమైజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ కంటెంట్ రైటర్తో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ షీట్ మీకు ఈ లింక్ పంపించేస్తే ఈ కాలం అంతా ఖాళీ ఉంటుంది, వాళ్ళే ఫిల్ చేసుకుంటున్నారు ఐడియాస్ ప్రకారం, ఇవన్నీ రెడీ చేసేసుకుంటారు. తర్వాత గ్రాఫిక్ డిజైనర్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఫోన్ చేసి గ్రాఫిక్ చేయాలని చెప్పి, డిజైన్ చేయమని చెప్పి. ఇమేజ్ కాపీ వచ్చిందంటే గ్రాఫిక్ డిజైనర్ రెడీ చేసేసుకొని ఇక్కడ స్టేటస్ డన్ అయితే డన్, నాట్ డన్ అయితే నాట్ డన్ అని పెట్టేసుకుంటాడు. తర్వాత ఏమైనా రిమార్క్స్ ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు. మీరు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏజెన్సీలో డైరెక్ట్ షీట్ ఉంటే ఆటోమేషన్ అయిపోతుంది వర్క్. మీరు 10 క్లయింట్స్ కాదు, 20 క్లయింట్స్ కాదు, 100 క్లయింట్స్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా దీని మీద నేను నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ చేయండి, మీరు చేసి మీరు దీనిలో ప్రో అయ్యి ఉంటే నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ మనం వెళ్దాం. లేకుంటే ఇది నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు చేయకపోతే దెర్ ఈజ్ నో మీనింగ్. ఓకే. సో మీకు టాస్క్ ఇచ్చింది అర్థమైంది కదా. మా కంపెనీ విబిన్ ప్రో టెక్నాలజీస్ మీద 30 డేస్కి 30 ఐడియాస్ నాకు కావాలి. దట్టు నేను చెప్పిన కండిషన్ ఏంటంటే ప్రియారిటీస్ ఏంటి, వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్. సో మీరు ఎలా ఇస్తారో మీ ఇష్టం. ఇంకా నాకు సపరేట్గా ఇవ్వండి, షీట్స్ అన్ని రెడీ చేసి ఇవ్వండి. ఈ షీట్ని ఎలా కాపీ చేసుకోవాలంటే ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంటుందండి. మేకప్ కాపీ అన్నప్పుడు మీకు కొత్త షీట్ వస్తుంది. సో అప్పుడు మీరు దీన్ని నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎవరు సపోజ్ తేజ అయితే తేజ షీట్ అని పెట్టుకోండి, ఎవరి నేమ్తో నన్ను పెట్టేసుకొని కాపీ చేసేసుకుంటే కొత్త షీట్ వస్తుంది. సో అప్పుడు మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇలా షీట్ వస్తుంది. ఓకే. సో ఆల్రెడీ టైం అయిపోయింది, మీరు కొద్దిగా ఇంకా ఎర్లీగా జాయిన్ అయితే ప్రాబ్లం లేదు. రేపు మీకు అందరికి ఆఫీస్ ఉందండి, ఆఫీస్ ఏం లేదు. ఓకే, నేనే చెప్పాలి కదా లీవ్ అయితే. రైట్. మీకు ఇంకోటి ఏంటంటే, మీరు ఇవాళ క్లాసెస్కి అవైలబుల్ లేకపోతే బిఫోర్ డేనే చెప్పండి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో? నో డౌట్స్. తెలుస్తుంది మీరు అసైన్మెంట్స్ అనేది చేయకపోతే తెలుస్తుంది. యా, అడగండి. ఉండదండి, అవును. ఫెస్టివల్స్ కామన్ అండి, నేను ఫెస్టివల్స్ కామన్ అనే చెప్పాను. స్పెషల్ డేస్ దాంట్లో కొన్ని యాడ్ అవుతాయి, కొన్ని డిలీట్ అవుతాయండి. ఇప్పుడు స్పెషల్ డేస్ అనేది కామన్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకుందాం, ఇక్కడ నేను దసరాని పెట్టాను. మీరు ఆ మంత్లో ఉన్న అన్ని క్లయింట్స్కి దసరాని పెట్టచ్చు అక్కడ. కానీ క్లయింట్కి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్ అనుకో, ఈయనకు ఒకటి ఇంజనీరింగ్ డే వచ్చింది అనుకో, ఇది పోస్ట్ చేయాలి. అది ఇప్పుడు డెంటల్ అయింది అనుకో, ఈయన డెంటల్ క్లయింట్ అనుకో, ఈయనకు సంథింగ్ డాక్టర్స్ డే అని వస్తుంది, అది పోస్ట్ చేయాలి. దసరా అనేది కామనే ఉంటుందండి అందరికి. ఫెస్టివల్స్ అన్ని కామనే. ఎగ్జాక్ట్లీ. అంతే, ఫెస్టివల్స్ అయితే డిలీట్ చేయకండి. ఈ కామన్ స్పెషల్ డేస్ అనేది ఇప్పుడు ఇది ఉంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంజనీరింగ్ డే ఇచ్చినట్టు మీరు డాక్టర్స్ కూడా ఇంజనీరింగ్ డే ఇవ్వద్దు. మీరు డాక్టర్స్కి అది తీసేయాలన్నట్టు అంతే. ఓకే, వెరీ గుడ్, మంచి డౌట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి?
తేజ గారు డౌట్ ఉంది ఏమన్నా? క్లోజ్ చేద్దాం సెషన్ ఇంకా. మీరు డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్స్ ఏం లేవు కదా? చెప్పండి. అడగండి.